ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే మా నాన్నగారు శ్రీ తెన్నేటి పూర్ణచంద్రరావు గారు. వారు మాతారవిందుల యోగ సాధకులు. వారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో వారు సుపరిచితులు, ప్రసిద్ధులు. వారు డిసెంబర్ 9వ తారీఖున శరీరాన్ని త్యజించారు, దేహత్యాగం చేశారు. 18 ఏళ్ల క్రితం 2002వ సంవత్సరంలో డిసెంబర్ 9వ తారీఖున వారు స్వర్గస్థులయ్యారు. డిసెంబర్ 9వ తారీఖుకి ఒక ప్రాముఖ్యత ఉంది. శ్రీ అరవిందులు డిసెంబర్ 5న దేహత్యాగం చేశారు. డిసెంబర్ 9వ తారీఖున వారి మహాసమాధి జరిగింది. అదే రోజున నాన్నగారు కూడా స్వర్గస్థులు అవ్వడం జరిగింది. నాన్నగారు 18 సంవత్సరాల పాటు ముషీరాబాద్లో ఉన్నటువంటి శ్రీ అరవిందో భవన్లో శ్రీ అరవిందుల ఉద్గ్రంథాల మీద ప్రస్థానత్రయం అని నాన్నగారు పిలిచేవారు. శ్రీ అరవిందుల రచనలు 3, వాటిని ప్రస్థానత్రయం అని పిలిచేవారు. లైఫ్ డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా, ఎస్సేస్ ఆన్ ద గీత. ఈ మూడు గ్రంథాల మీద చాలా విస్తృతంగా వారు ప్రసంగాలు చేశారు. అలాగే సావిత్రి మహాకావ్యం మీద కూడా వారి ప్రసంగ రచనలు నడిచాయి. వారి స్మృతికి అంజలి ఘటిస్తూ ఈ రోజున వారి గురించిన కొన్ని విశేషాలు సాధక మిత్రులందరితోనూ పంచుకోవాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెన్నేటి పూర్ణచంద్రరావు గారు అంటే బాగా తెలిసినటువంటి పేరు సాధక మిత్రులందరికీ. కనుక వారిని గురించి కొంత మనం ఇవాళ చెప్పుకుందాము. వారు సాధన ఏ విధంగా సాగింది అని చెప్పటం ఈ చిన్న ప్రసంగ ఉద్దేశం. శ్రీ తెన్నేటి పూర్ణచంద్రరావు గారు మా నాన్నగారు. వారు తెన్నేరులో 1931వ సంవత్సరంలో వారు జన్మించారు. అక్కడే ఆయన విద్యాభ్యాసం కూడా జరిగింది. తల్లిదండ్రులు శ్రీ శివరామయ్య గారు, శ్రీమతి కనకదుర్గమ్మ గారు. వారు నైష్ఠికులు, విశాలమైన హృదయం కలవాళ్ళు, భక్తులు. వారింట్లో మధ్యాహ్నం పూట 3 గంటలకి మా నాయనమ్మ గారు ఆవిడ పురాణం చదువుతూ ఉంటే మా తాతగారు వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూ ఉండేవారు. మా నాన్నగారికి ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఆయన మీద ఉంది. మా నాయనమ్మ గారు తత్వాలు పాడేవారు, తరంగాలు పాడేవారు. శ్రావ్యమైనటువంటి కంఠస్వరం ఆవిడది. ఇవన్నీ కూడా బాల్యంలో వారి మీద ప్రభావం చూపించాయి. వారి అన్నగారులు 3 కూడా గొప్ప విద్యావేత్తలు, మంచి పండితులు కూడా. వారి సాంగత్యం నాన్నగారికి విద్య మీద ఎక్కువ ఆసక్తి గొలిపేలా చేసింది. 5 మైళ్ళు నడిచి వెళ్ళి చదువుకుని స్కూల్లో మంచి మార్కులు సంపాదించుకుని ఆ రకంగా విద్యాభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగించాడు. ఆయన డిగ్రీ చదువుకునే నాటికి బందర్లో ఒక రోజున వాళ్ళ అన్నగారు ఇంట్లో మాట్లాడుతూ శ్రీ అరవిందులు మంచి పుస్తకం రాశారట, అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, అమెరికన్ ఎడిషన్ వచ్చింది, దాని పేరు లైఫ్ డివైన్ అని ఇంట్లో చెప్పారు. చెప్తే
అది విన్నటువంటి మా నాన్నగారు పూర్ణచంద్రరావు గారు ఆయన మనసులో అది పడింది. వారు కళాశాలలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనేవారు. వక్తృత్వంలో ఆయనదే ఫస్ట్ ప్రైజ్గా ఉండేది. అలాగే నాటకాలు వేయించటం, సంగీతం, మృదంగ వాదనం, జ్యోతిషం, సైన్సు, తర్వాత కార్ల్ మార్క్స్, క్యాంటో వీళ్ళందరినీ చదవటం, లిటరేచర్ ఆంగ్ల తెలుగు సాహిత్యాలని బాగా చదవటం, షేక్స్పియరు నాటకాలన్నీ చదవటం, ఇలా గొప్ప పరిచయం ఉండేది ఆయనకి తెలుగు ఆంగ్ల భాషల్లో. కాలేజీలో జరిగినటువంటి పోటీలలో పాల్గొని చాలా ప్రైజులు తెచ్చుకున్నప్పుడు ప్రిన్సిపల్ గారు అన్నారట, మీకు కావలసినటువంటి పుస్తకాలు ప్రైజులకు సంబంధించి మీరే సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు. అంటే అప్పుడు నాన్నగారికి తట్టింది వాళ్ళ అన్నగారు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి విషయం, శ్రీ అరవిందుల లైఫ్ డివైన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా పుస్తకాలతో పాటుగా లైఫ్ డివైన్ కూడా కొనుక్కున్నారు. అట్లా అనుకోకుండా అనూహ్యంగా వారి చేతుల్లోకి లైఫ్ డివైన్ వచ్చింది 1951వ సంవత్సరంలో. ఆ తర్వాత దాన్ని తీసి అటు ఇటు చూడటం, పేజీలు తిప్పటం, అక్కడక్కడ చదవటం, అది మళ్ళీ ఏదో అర్థం కావటం లేదని అనుకుని దాన్ని పక్కన పెట్టడం, ఇలా జరిగిందిట. 1965వ సంవత్సరంలో వారు ఆదిలాబాద్లో లెక్చరర్గా వచ్చారు. అప్పటికి ఆయన ఆర్థికోపన్యాసకులు, ఎకనామిక్స్ లెక్చరర్గా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ 1-2 సంవత్సరాలు అవగానే వారికి గుర్తొచ్చింది, ఏమిటి ఎన్నేళ్ళైంది లైఫ్ డివైన్ అనే గ్రంథం నా దగ్గరకు వచ్చి, ఎప్పుడూ కూడా ఏ పుస్తకం వారు చదవకుండా పెట్టింది లేదు. నా చిన్నతనం నుంచి వారిని చూస్తున్నాను. వచ్చిన ప్రతి పుస్తకం కొత్త పుస్తకం. ఇది సైన్స్కి సంబంధించి కానివ్వండి, లిటరేచర్కి సంబంధించిన, తర్వాత సామాజికమైనటువంటిదైనా, ఇవన్నీ ఏ పుస్తకం కొత్తగా వస్తే ఆ పుస్తకాన్ని వెంటనే చదవటం, దాన్ని ఆకళింపు చేసుకోవటం వారికి ఒక సహజమైనటువంటి స్వభావం ఆయనకి. అలాగే జ్యోతిషం, పాశ్చాత్య జ్యోతిష గ్రంథాలన్నీ చదవటం, జ్యోతిషంలో మళ్ళీ హస్త సాముద్రికం, సంఖ్యాశాస్త్రం, ప్రశ్నాశాస్త్రం, ఇలా ఆ శాఖలన్నిటిలో చాలా లోతుగా పరిశీలించటం జరిగింది. ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేటువంటి అద్భుతమైన జ్ఞాపక శక్తి వారిది. అలాగే ఎన్నో పత్రికలు, అన్ని న్యూస్ పేపర్స్, చాలా ప్రామాణికమైనటువంటివన్నీ కూడా ఆయన చదువుతూ ఉండేవారు. ఇలా ఉన్నప్పుడు ఆయనకి గుర్తొచ్చింది, లైఫ్ డివైన్ ఒకటి ఏమిటి నేను ఇలా పక్కన పెట్టాను. అది బందర్ నుంచి 1951వ సంవత్సరం నుంచి 65వ సంవత్సరం దాకా వారితో వస్తూనే ఉంది. ఎన్నో పుస్తకాలు చదివేశారు ఆయన, ఇది మాత్రం చదవడం. తర్వాత ఆ సంవత్సరంలో ఆ పుస్తకాన్ని తీసి 1000 పేజీల ఉద్గ్రంథం, అది ఆంగ్ల భాషలో ఉంది, ఆ గ్రంథాన్ని తీసి చదవటం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకొకసారి ఒక మాట నాన్నగారిని గురించి చెప్పాలి. బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞాశాలి ఆయన. వేదాంతం, ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యం, రామానుజులు, ఇలా ఆయన చదవని వేదాంత గ్రంథం కానీ, జ్ఞానం కానీ, జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు ఏవీ లేవు. పెద్దలు ఎవరైనా చెప్పడానికి వచ్చినప్పుడు వేదాంతం అక్కడికి వెళ్ళి శ్రద్ధగా వినేవారు, ప్రశ్నలు వేసేవారు. కనుక లైఫ్ డివైన్ వారు చదవటం మొదలుపెట్టే నాటికి వారు అనేకమైనటువంటి విషయాలలో గొప్ప ప్రావీణ్యతని సంపాదించారు. ఆయన ఇందాకన్నానే సంగీత సాహిత్యాలు, కళలు, నాట్యశాస్త్రం కూడా వారు చాలా కూలంకషంగా చదివారు. అలాగే నాటకాలు రాయటం, కవిత్వం, ఇలా ఏ శాఖ తీసుకున్నా, ఏది తీసుకున్నా వారికి చాలా ప్రియమైనది. ఇందాక అన్నట్టుగా సైన్సు,
అలాగే సామాజికమైనటువంటి శాస్త్రానికి సంబంధించినవి కార్ల్ మార్క్స్ గురించి, ఇవన్నీ చాలా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు, వాటికి సంబంధించిన రచనలు అన్నింటినీ కూడా చదివేవారు. శ్రీ అరవిందుల లైఫ్ డివైన్ వారు చదవటం ప్రారంభించే నాటికి వారు బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞ సంపాదించారు. అన్ని శాస్త్రాలు, కళలు, తత్వచింతనలు అన్నింటిలో. దీనివల్ల ఏం జరిగిందంటే అన్ని రకాలైనటువంటి ఆలోచన ధోరణులు, ఇంతవరకు జరిగినటువంటి సాధకులు జరిపినటువంటి అన్వేషణ, మహాయోగుల యొక్క అనుభవాలు, వారి జీవిత చరిత్రలు, వీటి వల్ల ఆయనకి అన్ని రకాలైనటువంటి భావజాలాన్ని గురించిన ఒక స్థిరమైనటువంటి ఒక అవగాహన కలిగింది. శ్రీ అరవిందుల దాంట్లో కూడా మనకు కనిపించేది బహుముఖీనమైనటువంటి సత్యాలన్నీ అందులో కనపడతాయి. శ్రీ అరవిందులని అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పటిదాకా ప్రపంచంలోకి వచ్చినటువంటి అన్ని సత్యాలు తెలిసి ఉండాలి. సత్యం అనేది కేవలం వేదాంతంలోనే ఉండదు, అది కవిత్వంలో ఉంటుంది, అది సైన్స్లో ఉంటుంది, అది సామాజిక పరమైనటువంటి సంఘానికి సంబంధించిన ఆలోచన ధోరణిలో ఉంటుంది. కనుక ప్రపంచంలోకి ఎన్ని రకాలైనటువంటి సత్యాలు వచ్చాయో అన్ని రకాలైనటువంటి సత్యాలు శ్రీ అరవిందుల దర్శనంలో మనకి కనిపిస్తాయి. అయితే ఇవన్నీ పరిపూర్ణ సత్యాలా అంటే పరిపూర్ణ సత్యం కాదు, ఇవన్నీ పాక్షిక సత్యాలు. పాక్షిక సత్యం అన్నంత మాత్రం చేత ఇది చాలా తక్కువది అనేటువంటి అభిప్రాయం మనకు కలగకూడదు. సత్యంలో ఒక భాగం అర్థమవుతుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కదా మనకి వేదోక్తి. కనుక ఈ అనంతముఖాలుగా ఉన్నటువంటి సత్యంలో ఇప్పటిదాకా ప్రపంచంలోకి వచ్చినటువంటివన్నీ కూడా ఒకే ఒక దృక్కోణం నుంచి చూసి అర్థం చేసుకున్నటువంటి సత్యాలు కనుక పాక్షిక సత్యాలన్నాం. ఇవన్నీ మహనీయమైనవి ఈ సత్యాలన్నీ, ఇవన్నీ కూడా విలువైనవి, మానవులు తెలుసుకుని ఆచరించవలసినటువంటివే. అయితే పూర్ణ సత్యం మాత్రం ఇంకా మన ప్రపంచంలోకి రాలా. పరిపూర్ణమైనటువంటి ఒక సత్యంలో ఇవన్నీ ఇప్పటి వరకు ప్రపంచంలోకి వచ్చిన సత్యాలన్నీ పాక్షిక భాగాలుగా చక్కగా ఎక్కడెక్కడ అమరాలో అది మనకి తెలిసి ఉండాలి. కనుక శ్రీ అరవిందుల దర్శనం అర్థం చేసుకోవాలి అంటే బహుముఖీనమైనటువంటి సత్యాలన్నీ మనకు తెలిసి ఉండాలి. తర్వాత మన మనసు ఓపెన్ మైండ్తో ఉండాలి, తెరిచి ఉండాలి. ఏ సత్యం కొత్తగా వస్తే దాన్ని మనం గ్రహించి తెలుసుకుని అందులో ఎంత సత్యం ఉంది, అది ఎలా ఉపయోగపడుతుంది అని మనం చూసేటువంటి విధంగా ఒక సమ్మతి తప్పనిసరిగా మనకి ఉండాలి. తెరిచినటువంటి హృదయం కలిగి ఉండాలి, ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. ఉన్నట్లయితే శ్రీ అరవిందుల యొక్క దర్శనం చాలా చక్కగా అవగాహన అవుతుంది. మా నాన్నగారు తెన్నేటి పూర్ణచంద్రరావు గారు వారు శ్రీ అరవిందుల లైఫ్ డివైన్ చదవటం మొదలుపెట్టే నాటికే అన్ని రకాలైనటువంటి సత్యాలను గురించిన అవగాహన కొంత పరిపూర్ణంగానే ఉంది అని చెప్పచ్చు. ఇందులో అతిశయోక్తి ఏం లేదు. వారు లైఫ్ డివైన్ తెరిచి చూసినప్పుడు డార్విన్ పరిణామ సిద్ధాంతం, ఆ పరిణామ సిద్ధాంతం అందులో కనపడింది. అంటే డార్విన్దే అని కాదు, ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిణామం వెనకాల, భౌతిక పరిణామం వెనకాల ఒక పరమ చైతన్యం యొక్క ఆకాంక్ష ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ పరమ చైతన్యం ఈ భౌతిక పరిణామాన్ని నడిపిస్తోంది అని శ్రీ అరవిందులు లైఫ్ డివైన్లో వారి అనుభవంలో చెప్పారు. కనుక భౌతిక పరిణామం డార్విన్ చెప్తే ఈ భౌతిక రూపాల పరిణామం వెనకాల ఒక పరమమైనటువంటి చైతన్యం యొక్క ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉంది అని ఆయన లైఫ్ డివైన్లో నిరూపణ చేశారు. కనుక ఇది మనకి అర్థం కావాలి అంటే డార్విన్ పరిణామ సిద్ధాంతంతో కూడా మనకి కొద్దిగా పరిచయం ఉండాలి. అలా ఆయన లైఫ్ డివైన్లో అన్ని రకాలైనటువంటి సత్యాలు, వేదాంతంలో ఇప్పటిదాకా అన్వేషకులు చేసినటువంటి అన్వేషణ ఫలితాలు, ఆ సత్యాలు,
ఇవన్నీ కూడా ఈ పాక్షిక సత్యాలు అని వారు చెప్పి ఇవన్నీ ఒకానొక పూర్ణ సత్యంలో చక్కగా ఎలా ఇముడుతాయో వారు చూపించారు. అది యోగ సంయోజనం, సింథసిస్ ఆఫ్ యోగా అని వారు రాసినటువంటి ఆ యోగ ప్రక్రియ అందించారు ప్రపంచానికి. ఆ యోగ ప్రక్రియలో పరిపూర్ణ సత్యంలో ఇప్పటిదాకా ప్రపంచంలోకి వచ్చినటువంటి సత్యాలన్నీ ఎంత చక్కగా సామరస్యంగా వైరుధ్యాలు లేకుండా ఇముడుతాయో వారు అందులో చూపించారు. అదే సింథసైజ్ చేయటం అంటాం, సంయోజనం చేయటం. మా నాన్నగారు లైఫ్ డివైన్ అంతా కూడా చదివి వారికి మంచి అవగాహన వచ్చి పరమానందం కలిగి ఎంత బాగా శ్రీ అరవిందులు సత్యదర్శనం చేశారు అని చెప్పి వారు దాన్ని సంగ్రహ రూపంలో రాయడానికి పూనుకున్నారు. ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ 1000 పేజీల పుస్తకాన్ని ఇంగ్లీష్లోనే 250-300 పేజీల ఎబ్రిడ్జ్ ఎడిషన్గా వారు రాశారు, ఎబ్రిడ్జ్ చేశారు, సంగ్రహపరిచారు. సంగ్రహపరిచి దాన్ని చదువుతూ ఇంట్లో అందరికీ కూడా వినిపిస్తూ ఉండేవారు. ఆ తర్వాత నిజామాబాద్ వచ్చిన తర్వాత 1970 దశకంలో వారికి శ్రీ అరవిందుల ఈ యోగ సాధనలో ఎంతో ఆసక్తి కలిగి దాంట్లోనే అన్వేషకులుగా ఉన్నటువంటి దాదాజీ గారు, శ్రీ మన్మోహన్ రెడ్డి గారి పరిచయం, శ్రీ భాస్కర్ రావు గారు, కొంగర భాస్కర్ రావు గారు అని వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. వారితో పరిచయం కలిగి వారి ప్రోత్సాహంతో వారు శ్రీ అరవిందుల దర్శనం మీద అంతవరకు వారి కలిగిన అవగాహనని వారు ప్రసంగ రూపాలుగా సత్సంగం ఏర్పాటు చేసుకుని చెప్పడం ప్రారంభం చేశారు. ఇలా లైఫ్ డివైన్ ప్రసంగాలు వారు నిజామాబాద్లో ఉన్నప్పుడు 1978-79 ఆ ప్రాంతాల్లో వారు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన తర్వాత ఇంకా వారి ఈ సాధన కార్యక్రమం కొనసాగింది. మా నాన్నగారు శ్రీ అరవిందుల యొక్క దర్శనాన్ని సాధనగా వారు తీసుకున్నారు. ఇందులోకి రాకపూర్వమే వారికి సత్యం పట్ల, ధర్మం పట్ల ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయమే కాకుండా ఆచరణలో ఆ విధంగా జీవించాలనేటువంటి సంకల్పం, దృఢ సంకల్పం ఉండేది. వారు అలాగే జీవించారు. అలా సత్యాన్ని ఆచరించటం వలన వచ్చినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అదే విధంగా ధైర్యంతో పరమాత్మ మీద భారం వేసి పరమ సంతోషంగా వారు గడిపేవారు. కానీ సత్యాన్ని ఆచరిస్తూ ఉంటే ఇలా బాధలు వచ్చాయి, అవరోధాలు వచ్చాయి, ఆటంకాలు వస్తున్నాయని ఎప్పుడూ అనేవారు కాదు. సత్యాన్ని జీవితంలో తీసుకురాగలుగుతున్నాను అని చాలా ఆనందపడేవారు. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడం ఏంటంటే, పూర్ణ సత్యాన్ని ఆచరించారా అంటే పూర్ణ సత్యం ఏమిటో తెలుసుకోవాలంటే సాత్వికుడైనటువంటి వ్యక్తి సాత్విక మనసుకి తోచినటువంటి ఉన్నత సత్యాన్ని ఆచరించాలి జీవితంలో. మొట్టమొదట మెట్టు అది. కనుక సాత్విక మనసుతో, సాత్విక బుద్ధితో తోచినటువంటి ఏది ఉత్తమమైన సత్యమని అంతరాత్మ చెప్తుందో ఆ సత్యాన్ని ఆచరిస్తూ ఉంటే పరమమైనటువంటి పూర్ణ సత్యానికి అది తీసుకువెళ్తుంది. కనుక మా నాన్నగారు ఆ సాత్వికమైనటువంటి బుద్ధితో ఉన్నత ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించడం అనేది వారికి అలవాటుగా ఉండేది. శ్రీ అరవిందులు కూడా చెప్తారు, వారి సత్యదర్శనం కేవలం మోక్షం కోసం కాదు. వారి సత్యదర్శనం, వారి అన్వేషణ ఇదంతా ఎందుకు చేశారు అంటే ప్రపంచం కోసం. ప్రపంచానికి ముక్తి ఉందా లేదా అని వారు ప్రశ్న వేసుకున్నారు. వ్యక్తికి మోక్షం ఉంది, మరి ప్రపంచం ఎందుకు వచ్చినట్లు? మోక్షం అనేదే ఉంటే ప్రపంచం ఎందుకు వచ్చింది? వ్యక్తి మోక్షాన్ని పొందితే కూడా ఆ తర్వాత కూడా ఈ ప్రపంచం అజ్ఞానంలోనే కొనసాగుతోంది, ద్వంద్వాలలోనే కొనసాగుతోంది. మహనీయులైనటువంటి వాళ్ళు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది వారు బ్రహ్మానందాన్ని పొందుతున్నారు. ఇది ప్రపంచానికి సాధ్యమవుతుందా? అక్కడ వ్యక్తులకి సాధ్యమవుతుంది, కానీ మొత్తం ప్రపంచానికి ఎలా సాధ్యపడుతుంది?
కనుక ఈ ప్రపంచానికి పరిష్కారం ఏమిటి అని వారు ప్రశ్న వేసుకున్నారు. అందుకని శ్రీ అరవిందుల దర్శనం ప్రపంచానికి ఆనందంగా ప్రపంచం జరగగలదా, ప్రపంచ జీవితం ఆనందంగా కొనసాగగలదా, జ్ఞానంతో కొనసాగగలదా, సత్యంతో కొనసాగగలదా అనేది వారి ప్రశ్న. దానికే వారు ఎంతో శ్రమించి యోగ సాధన చేసి 24 సంవత్సరాల ఏకాంతవాసం కూడా వారు గడిపారు. వారు ఒక చోట చెప్తారు, ఏ యోగా విచ్ రిక్వైర్డ్ మీ టు గివ్ అప్ ది వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ మీ అన్నారు. ప్రపంచానికి సంబంధించినటువంటిది అది ఎంత గొప్ప యోగమైనా కూడా నాకు రుచించదు అన్నారు. కనుక ప్రపంచానికి ఏది కావాలి అనేదే వారి అన్వేషణ ఆ విధంగా ఆ దారిలో జరిగింది. అలాగే ఇంకొక చోట శ్రీ అరవిందులు ఏ సాలిటరీ సాల్వేషన్ లీవింగ్ ద వరల్డ్ టు ఇట్స్ ఫేట్ వాజ్ ఫెల్ట్ యాజ్ ఆల్మోస్ట్ డిస్టేస్ట్ఫుల్ అన్నారు ఆన్ హిమ్సెల్ఫ్ అనే గ్రంథం. కనుక ప్రపంచానికి విముక్తి దొరకనటువంటిది ఎంత ఉన్నతమైనటువంటి యోగమైనా ఏదైనా అంత నాకు రుచించదు అన్నారు. కనుక ప్రపంచం ఎలాగా అనేటువంటిది ఆయన దృష్టి. ఇది నాన్నగారికి చాలా ఆసక్తికరంగా ఉండేది. ప్రపంచాన్ని గురించి ఆలోచించేటువంటి తాత్వికుడు అని. ఆ తర్వాత వారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ముషీరాబాద్లో ఉన్నటువంటి అరవింద భవన్, శ్రీ అరవింద భవన్ అనేటువంటి చోట శ్రీ దాదాజీ గారితో వారి ప్రోత్సాహంతో ఆయన అక్కడ ప్రసంగాలు ప్రారంభం చేశారు. శ్రీ అరవిందుల రచనలన్నీ కూడా 37 వాల్యూమ్స్లో ఉన్నాయి, 37 భాగాలుగా ఉన్నాయి. వారు చాలా విస్తృతమైనటువంటి గ్రంథ రచన చేశారు. కవిత్వం, తర్వాత ప్రధానంగా వారి రచనలు వారి దర్శనాన్ని తెలిపేటువంటి గ్రంథాలు లైఫ్ డివైన్, ఆ దివ్య జీవనం అని తెలుగులో దానికి అనువాదం. ఈ దివ్య జీవనానికి కావలసినటువంటి యోగ ప్రక్రియ ఇంటెగ్రల్ యోగా, పూర్ణ యోగం అనేటువంటి యోగ ప్రక్రియ, సింథసిస్ ఆఫ్ యోగా అనేటువంటి గ్రంథం. దాంట్లో ప్రాచీన యోగాలు ఏమేమిటి, వాటి సత్యాలు ఎంతవరకు అని చెప్పి అవన్నీ కూడా వారు చర్చిస్తూ వారిదైనటువంటి ఒక కొత్త యోగాన్ని, దివ్య జీవనం, ప్రపంచంలో స్థిరపడేటువంటి యోగాన్ని ఇచ్చారు. అది ఇంటెగ్రల్ యోగా, సింథసిస్ ఆఫ్ యోగా అనేటువంటి గ్రంథంలో ఉంది. ఈ 2 గ్రంథాలకి కూడా ఆధారమైంది శ్రీ అరవిందులని బాగా ఆకర్షించినటువంటిది అది భగవద్గీత. భగవద్గీతకి ఎన్నో వ్యాఖ్యానాలు మనం చూస్తాం, బోలెడని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఎందుకంటే గీత అందరినీ అంత ఆకర్షించింది. అందులో మానవుడిని తరింపజేసేటువంటివి, మానవ జీవితానికి పనికొచ్చేటువంటివి ఎన్నో సత్యాలు ఉన్నాయి. అందుకని గీతకి వ్యాఖ్యానం రాయనటువంటి మహనీయులు ఎవరు కూడా లేరు. అందరూ వారి వారి అవగాహనకి దొరికినంత మేరకు ఆ గీతా వ్యాఖ్యానాలు ప్రపంచానికి ఇచ్చారు. శ్రీ అరవిందులు కూడా ఎస్సేస్ ఆన్ ద గీత అని ఒక గ్రంథం రచించారు. దాంట్లో వారు ఒక సృజనాత్మకమైనటువంటి ఒక కొత్త దర్శనాన్ని మనకి ఇచ్చారు. దాని ఆధారంగా, భగవద్గీత ఆధారంగా వారి దర్శనం ఇంకా ముందుకి కొనసాగి ఒక కొత్త సత్యాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చింది. అదే లైఫ్ డివైన్. ఇక్కడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞాన జీవితం దైవ సత్యంతో ఉన్నటువంటి జీవితంగా పరివర్తన చెందుతుంది అనేది ఆ సత్యం యొక్క కేంద్రీయ యథార్థం అన్నమాట. సత్యం అలా ఉంటుంది. దీన్ని నాన్నగారు చదివి దివ్య జీవనం మీద ముషీరాబాద్లో ఉన్నటువంటి శ్రీ అరవింద భవన్లో వారు ప్రసంగాలు చేశారు. అలాగే ఎస్సేస్ ఆన్ ద గీత మీద కూడా వారు వ్యాఖ్యానం రాశారు నాన్నగారు. శ్రీ అరవిందుల ఎస్సేస్ ఆన్ ద గీత గ్రంథాన్ని
వారు స్వేచ్ఛాపూరితమైనటువంటి విధంగా రచన చేశారు. పూర్తి అనువాదం కాదు, అందులో ఉన్నటువంటి సారాంశం కొద్దిగా కూడా అటు ఇటు కాకుండా ఇంకా కొంత సమాచారాన్ని, అంతవరకు వచ్చినటువంటి ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు, వాటి సమాచారం కూడా అందులో ఇచ్చారు. శ్రీ అరవిందుల వెలుగులో గీతా వ్యాసాలు, వాటి పేరు గీతా వ్యాసాలు. నాన్నగారు 4 భాగాలుగా రచించారు. దాంట్లో ఇందాక చెప్పినట్టుగా విస్తారమైనటువంటి సమాచారం అంతా కూడా అందులో ఉంది. వాటిని శ్రీ అరవిందుల యొక్క దర్శనంతో పోల్చి చూపిస్తూ ఆ శ్రీ అరవిందుల దర్శనాన్ని కూడా వారు అందులో చూపించారు. గీతా వ్యాసాలు, వాటి మీద కూడా వారు ప్రవచనాలు చేశారు. సింథసిస్ ఆఫ్ యోగా, యోగ సంయోజనం. ఈ యోగ సంయోజనం అనేటువంటిది శ్రీ అరవిందులు ప్రపంచానికి ఇచ్చినటువంటి యోగ ప్రక్రియ. దాని మీద కూడా నాన్నగారు ప్రసంగాలు చేశారు. ఆంధ్రాలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎన్నో శ్రీ అరవిందుల యొక్క సెంటర్స్లో నాన్నగారి ప్రసంగాలన్నీ కూడా ఏర్పాటయ్యాయి. చాలా సరళమైనటువంటి భాషలో, సుబోధకంగా, చలోక్తులతో, చమత్కారాలు కూడా జోడించి సత్యాన్ని కొద్దిగా కూడా తప్పకుండా అందరికీ కూడా అవగాహన అయ్యేటట్లుగా ఉండేవి వారి ప్రసంగాలు. ఆ ప్రసంగాలని వారు సాధనగా తీసుకున్నాను అని చెప్తూ ఉండేవారు. ఎందుకంటే పూర్ణయోగం ఏం చెప్తుందంటే, ప్రతి వ్యక్తి కూడా సాధనని ఎన్నుకోవాలంటే స్వభావానికి నచ్చిన విధంగా ఉండాలి. నీడ్, నేచర్, కెపాసిటీ, ఈ 3 ఆధారంగా ప్రతి వ్యక్తి కూడా సాధన కోసం ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి. స్వభావం యొక్క అవసరాన్ని బట్టి, అంతరాత్మ అవసరాన్ని బట్టి, తర్వాత తన స్వభావం ఏది కోరుతోందో, ఏ మార్గం కోరుతోందో ఆ మార్గాన్ని, కెపాసిటీ, సామర్థ్యం, వాడు ఎంతవరకు సమర్థవంతంగా సాధన చేయగలడో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మార్గాన్ని ఎన్నుకోవాలి. ప్రపంచంలో ఎంత వైవిధ్యం ఉందో మనందరికీ తెలుసు. ఇక్కడ కళలున్నాయి, శాస్త్రాలున్నాయి, బోలెడన్ని మార్గాలున్నాయి, అలాగే కవిత్వాలు ఉన్నాయి, సాహిత్యం ఉంది, నాటకాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, తపస్సులు ఉన్నాయి, క్రీడలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఎంతో వైవిధ్యభరితమైనటువంటి ప్రపంచంలో వ్యక్తి సాధకుడుగా ఉండాలి అనుకున్నప్పుడు, సత్యాన్వేషకుడుగా నేను ఉండాలనుకున్నప్పుడు ఏ ప్రక్రియనైనా, ఏ మార్గాన్నైనా ఎన్నుకోవచ్చు. తన స్వభావం ఏది బాగుంది అనిపిస్తే. త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారులు సంగీతాన్ని సాధనగా చేసుకుని వారు సత్యాన్ని దర్శించారు. తెలిసి రామచింతనతో నామము చేయవి మనస అని త్యాగరాజస్వామి అన్నారంటే మరి వారు ఎంత సత్యశోధకులై ఉండాలి. రామా రామా అని తెలియకుండా అంటారట, కానీ రామాయణ బ్రహ్మమునకు పేరు, ఆ మానవ జనార్తులు తీరు. రామాయణ చపలాక్షులకు పేరు, కామ క్రోధాదుల పోరువారు వీరు, తెలిసి రామచింతనతో నామము చేయవి మనస అంటాడు ఆయన. సో రామ అంటే అర్థమేమిటో తెలుసుకోవాలి. కాబట్టి ఆయనకి నాదమే సత్యం, నాదమే పరమాత్మ, నాదమే రాముడు కనుక ఆ నాదాన్ ద్వారా ఆయన సత్యాన్ని చేరుకున్నారు. అది ఆయన స్వభావం, అది ఆయన అంతరాత్మకి అవసరం. ఆ దాన్ని నిర్వహించే సామర్థ్యం ఉంది ఆయనకి. కనుక సంగీతాన్ని ఆయన ఆధ్యాత్మిక సత్యాన్ని చేరుకోవడానికి మార్గంగా ఎన్నుకున్నారు. అందరికీ అదే మార్గం అవుతుందా? కాదు. భక్త రామదాసు ఉన్నారు, వాగ్గేయకారులు, భక్తులు, వాళ్ళంతా కూడా రాముడిని ఆయన ఎన్నుకుని రామనామంతో, రాముడి మీద కీర్తనలతో రాముడికి ఆయన దాసుడై రామదాసు గారు తరించారు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మార్గం. పోతన గారు కవిత్వంతో తరించారు. మహనీయులైనటువంటి వాడు అలా వాళ్ళ మార్గాల్ని ఎన్నుకున్నారు. అట్లా నాన్నగారు వారికి సాధనా మార్గంగా వారు చేసే ప్రసంగాలని ఆ విధంగా ఆయన భావించేవారు. సో ప్రసంగాలు చేస్తున్నానని కానీ, ఇది చాలా గొప్పని కానీ ఇట్లా అనుకునేవారు కాదు ఆయన. మనకి నవవిధ భక్తులు చెప్పారు కదా, శ్రవణం, కీర్తనం, విష్ణోహస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని భాగవతంలో నవవిధ భక్తులు మనకు తెలిసినవే. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? శ్రవణం, వినడం కూడా సాధనే.
కీర్తించడం సాధనే. సాధన కాని మార్గం అంటూ ఏదీ లేదు. ఏ స్వభావానికి ఆకర్షిస్తుందో మార్గం, ఆ మార్గంలో సాధకుడుగా ఉండాలి తప్ప ఒకళ్ళు పురాణాలు చదువుతున్నారు కదా అని చెప్పి ఆ పురాణాలు నేను కూడా అదే సాధనా మార్గం కావాలి, అందరికీ ఒకే సాధనా మార్గం అనేది అది మన మనసు మనని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. యూనిఫామిటీ మీద మనసు ఎప్పుడు నొక్కి చెప్తుంది, అది సరి అయింది కాదు. ఏకరూపత కాదు మనకు కావాల్సింది, ఏకత్వం కావాలి. యూనిఫామిటీ అంటే ఏకరూపత, అందరూ భౌతికంగా ఒక రకంగా ఉండటం. అలా కాకుండా యూనిటీ, ఏకత్వం కావాలి. దానికి ఉన్నతమైనటువంటి సత్యంలో 3 సామరస్యంగా ఉంటాయి అన్నారు శ్రీ అరవింద్. అది యూనిటీ, మ్యూచువాలిటీ, హార్మనీ. ఈ 3 హయ్యర్ ట్రూత్స్ మానవ జీవితంలో కూడా, వీటి కోసమే మనం భౌతిక జీవితంలో కూడా పాటుపడుతున్నాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి మానవుడికి ఆలోచన? ఇవి ఉన్నత సత్యాలు. ఆ ఉన్నత లోకాలలో ఉన్నటువంటి సత్యాలు మానవుడిలో ఒక ఆలోచనగా, ఒక మెరుపుగా, హయ్యర్ థింకింగ్ వస్తుంది. కాబట్టి యోగ సాధకుడుగా ఉండదలుచుకున్నటువంటి అన్వేషకుడు తన స్వభావం ఏమిటో తెలుసుకోవాలి, తనకి అంతరాత్మ అవసరం ఏమిటో తెలుసుకోవాలి, ఇది నిర్వహించడానికి తగిన సామర్థ్యం ఉందా లేదా చూసుకోవాలి. అలా సాధకుడుగా ఉండాలి. నాన్నగారు ఆ విధంగా రాయడం, ప్రసంగించటం వారి సాధనా మార్గాలుగా వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. శ్రీ అరవిందో భవన్కి వచ్చినటువంటి సాధకులు వాళ్ళు వర్షాలు పడుతున్నా వచ్చేవాడు, ఎండన్నా వచ్చేవాడు, చలైనా వచ్చేవాడు. అసలు ఒకళ్ళు కూడా మానకుండా వస్తూ ఉండేవారు. ఎంతమంది ఉండేవారండి అని ప్రశ్న వస్తుంది. లక్షలాది మంది, వేలాది మంది లేరు, కొద్ది మంది ఉండేవారు. ఆ కొద్ది మంది 50 మంది దాకా ఉండేవారు. వాళ్ళు వచ్చి శ్రీ అరవిందుల యొక్క దర్శనాన్ని గురించి నాన్నగారు చెప్తూ ఉంటే వినేవారు. వినటం సాధన, చెప్పటం సాధన. కనుక సాధన అనేటువంటి దృష్టితో మనం ఏది చేసినా సత్యం దగ్గరికి అది మనని తీసుకువెడుతుంది అని మా నాన్నగారు నమ్మారు. వారి చివరి క్షణం వరకు కూడా రాయడం, చెప్పటం, ఇవి నా సాధనా మార్గాలు అని చెప్పి అంటూ ఉండేవారు. వారికి భౌతికంగా ఆరోగ్యం తక్కువైనప్పుడు కూడా వారు చెప్పటం మానుకోలా. ఇంట్లో సత్సంగం కూడా జరుగుతూ ఉండేది. ఇక్కడికి ఒక 15 మంది 20 మంది సాధకులు వస్తూ ఉండేవాళ్ళు వారానికి ఒకసారి. వాళ్ళంతా కూడా సత్యం ఏమిటో తెలుసుకోవాలని, శ్రీ అరవిందుల యొక్క దర్శనం ఏమిటో తెలుసుకోవాలని వచ్చినటువంటి ఒక తీవ్రంగా సాధకులుగా ఉండాలి అని ఆకాంక్షించేటువంటి వాళ్ళంతా ఇంట్లోకి వస్తే ఇక్కడ సత్సంగం జరుగుతూ ఉండేది. ఇలాగా 2002 వరకు జరిగింది. అమెరికాలో కూడా అక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు నాన్నగారు. అమెరికా వెళ్ళారు. తర్వాత నవజాత స్మారక ఉపన్యాసం పాండిచేరిలో అక్కడ ఇచ్చారు. ఇలాగా రకరకాలైనటువంటి వేదికల మీద వారు శ్రీ అరవిందుల యొక్క దర్శన సందేశాన్ని ఆసక్తి, ఆకాంక్ష కలిగినటువంటి సాధకులకి అందిస్తూ వచ్చారు. రేడియోలో కూడా వారు 3 ఏళ్ల పాటు ప్రసంగాలు చేశారు శ్రీ అరవిందుల దర్శనం గురించి. ఇలా వారి జీవితం అంతా కూడా సాధనగా వారు జీవించారు. సాధనలో ఆయనకి అవగాహన అయినటువంటి సత్యాంశాలని జీవితంలో వీలైనంత వరకు ఆచరణలో పెట్టడానికి కూడా వారు ప్రయత్నం చేశారు. తెలుసుకుని ఆనందించటం మానసికమైనటువంటి చైతన్యం వరకే ఉంటుంది, కానీ దాన్ని కర్మలో పెట్టాలిగా, పనిలోకి తీసుకురావాలిగా ఆ సత్యాన్ని. అలా తీసుకురావాలంటే అక్కడ వస్తాయి ఆసురీ శక్తులు, అవరోధాలు, ఆటంకాలు, అజ్ఞాన శక్తుల విజృంభణ మనని చెయ్యనివ్వకుండా అడ్డుపడుతుంది. బాగా చెప్తున్నావు కదా, తెలుసుకున్నావు కదా, అంతటితో ఆనందించు, ఇవి తీసుకుని జీవితంలోకి తీసుకొస్తానంటే మాత్రం మేము ఊరుకోము అని ప్రకృతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి శక్తులు మనలో నుంచి బయటికి వచ్చి ఎదిరిస్తూ ఉంటాయి. వద్దు, ఇవన్నీ చేసావంటే పాడైపోతావు, ఇవన్నీ చేస్తే నువ్వు పైకి రాలేవు, ఇవన్నీ చేసావా నీకు సంపద రాదు, పదవి రాదు, ఎవరు నిన్ను గుర్తించరు, జాగ్రత్త సుమా అని భయపడతాయి.
ఇలాంటివన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే ఈ జీవితం అనేది రంగస్థలంగా ఉంది కనుక వ్యక్తిని ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం, ఆధ్యాత్మిక చైతన్యం కంటే కూడా దివ్య చైతన్యం అన్నారు శ్రీ అరవిందుడు. సూపర్ మైండ్ అని పిలిచారు. శ్రీ అరవిందుల దర్శనంలో మానవుడు రాబోయేటువంటి తర్వాత స్థితి ఏమిటి, మానవుడు పొందబోయే తర్వాత స్థితి ఒకటి ఉంది, భవిష్యత్తు ఒకటి ఉంది. అసలు ఈ ప్రపంచానికి భవిష్యత్తు ఉందా, ఈ వ్యక్తికి భవిష్యత్తు ఉందా, ఈ ప్రపంచం ఏమవుతుంది అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. ప్రళయంలో మునిగిపోతుందా, ఏమవుతుంది? అరవిందులు వారు చెప్పారు, భగవంతుని యొక్క, భగవంతుడు అంటే పురాణాల్లో ఉండే భగవంతుడు కాదు, పరమమైనటువంటి ఆత్మ, పరమాత్మ అంటామే, ఆ పరమాత్మని దైవం అని కూడా శ్రీ అరవిందుడు వారి దర్శనంలో ప్రతి చోట అంటూ వచ్చారు, డివైన్. దానిచేత పరమాత్మ పెట్టుకున్నటువంటి లక్ష్యం ఈ ప్రపంచాన్ని దివ్య చైతన్యంతో ఉన్నటువంటి జీవనం కలిగిన ప్రపంచంగా ఇదంతా పరివర్తన కావాలి, అలా చెయ్యాలి అని ఆయన లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యం ప్రకారం ప్రపంచం అంతా కూడా దైవ చైతన్యం వైపుగానే ముందుకు వెళుతోంది. ఈ ముందుకు వెళ్ళటంలో సరాసరిగా ఆనందంగా హాయిగా వెళ్ళటల్లా. అందుకని ప్రపంచం మనకి సత్యం వైపు వెళుతున్నట్టు కనిపించటల్లా. ఎలా కనిపిస్తోంది? ఇది అజ్ఞానంలోనే ఉంటుందన్నట్టుగా, ఇది అసత్యంలోనే ఉంటుందన్నట్టుగా, ఇక దీనికి, ఈ ప్రపంచానికి ఉత్తమ గతి అనేది ఏమీ లేదు, మనం తప్పించుకుని ఎలాగోలాగా మనం బ్రహ్మ చైతన్యాన్ని పొందాల్సిందే తప్ప ఈ ప్రకృతి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి ఇది మారుతుందని కానీ, ఇది పరివర్తన చెందుతుందని కానీ ఇక దీనికి కుదరదు అని మనకి పూర్వ సాంప్రదాయ అనుభవాలు తేల్చి చెప్పాయి. కానీ శ్రీ అరవిందులు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, యోగాన్వేషణ అనేది ఒక మహనీయుడితో ఆగేది కాదు, అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. శ్రీ అరవిందులు చెప్పిన దాని తర్వాత కూడా ఇంకేదైనా కొత్త సత్యం వస్తుందా అని అడిగారు శిష్యుడు. అడిగితే ఆయన చెప్పారు, రావచ్చు, ఇప్పుడు ఇది సాధిస్తే దివ్య చైతన్యం అనే దశకి మానవుడు చేరుకున్న తర్వాత కూడా ఇంకా పరివర్తన ఉంటుంది అని చెప్పారు. కనుక ఇప్పుడు మనసున్నటువంటి మానవుడు దైవ చైతన్యం కలిగినటువంటి మానవుడిగా పరివర్తన చెందటం అనేది పరమాత్మ సంకల్పం. కనుక ఈ పరివర్తన దిశగానే మానవుడు వెడుతున్నాడు. కాబట్టే ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఇంత వైవిధ్యం ప్రపంచంలో ఎందుకుంది? ఏదో ఒకటి ఉంటే సరిపోదా? ఆటో పాటో ఉంటే చాలదా? ఆట పాట, నాట్యం, కవిత్వం, మళ్ళీ నాటకాలు, అలాగే శాస్త్రాలు, మళ్ళీ తత్వశాస్త్రాలు, వాటిలో బోలెడన్ని శాఖలు, ఇవన్నీ కావాలా? ఇన్ని మతాలు కావాలా? ఇవన్నీ ఏంటి? ఇదంతా వైవిధ్యం. ఈ వైవిధ్యం ఎందుకు వచ్చింది? వ్యక్తుల స్వభావాలన్నీ వైవిధ్య భరితం. వైవిధ్యాన్ని కాపాడటం దైవం యొక్క లక్షణం, లక్ష్యం కూడా. వైవిధ్యాన్నంతటినీ తీసవతల బారేసి ఏదో ఒక యూనిఫామిటీగా ప్రపంచాన్ని ఉంచటం ఆయన లక్ష్యం కాదు. అది ఎలా తెలుస్తుంది? ఈ వైవిధ్యమే, ప్రపంచంలో ఉన్న వైవిధ్యమే పరమాత్మ యొక్క సంకల్పంలో వైవిధ్య భరితంగా ఉంది అనడానికి ఇది ప్రబల తార్కాణం. ఇంతకంటే రుజువు వేరేది అక్కర్లా. దీనికి సంబంధించి వ్యక్తుల స్వభావాలు కూడా వైవిధ్య భరితంగా ఉన్నాయి. ఇంత వైవిధ్య భరితంగా ఉన్న స్వభావాలు విశ్వంలో ఉన్నటువంటి వైవిధ్యంలో ఏదో తన స్వభావానికి తగినటువంటి మార్గాన్ని ఎన్నుకుని దైవ చైతన్యం వైపుగా వెళ్ళి పరివర్తన దిశగా వెళ్ళిపోతున్నాయి. అందుకొచ్చింది ప్రపంచం. కనుక ప్రపంచంలో ఉండే వైవిధ్యం కానీ, ఇక్కడ ఉండే వైరుధ్యాలు, ఈ వైరుధ్యాలన్నీ కూడా మన సాధించేటువంటి, మన సత్యం వైపుగా వెళుతూ ఉంటే అవి మనకి పరీక్షలు, తర్వాత సంఘర్షణ వల్ల ఉత్తమమైనటువంటి చైతన్యం వస్తుంది. ఇది ప్రపంచంలో మనకి కనిపిస్తున్నటువంటి సత్యం. సత్యం అనేది ఉన్నత సత్యం వచ్చేదాకా పాక్షిక సత్యాల నుంచి మనం ముందుకు ఎట్లా పోతూ ఉంటాం? ఒక పాక్షిక సత్యం ఇంకో పాక్షిక సత్యం వైపుకు మనం తీసుకువెళ్తుంది. ఆ ముందుకు వచ్చినటువంటి పాక్షిక సత్యం వెనకటి పాక్షిక సత్యం కంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇది పరమాత్మ సంకల్పం. కనుక ఈ పాక్షిక సత్యాలన్నీ కూడా పరిపూర్ణ సత్యం వైపుగా వెళుతున్నాయి.
ఈ వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నప్పుడు అవరోధాలు, ఆటంకాలు, విరోధి శక్తులు వచ్చి అడ్డగిస్తూ ఉంటాయి. మనం దైవ చైతన్యం వైపుగా వెళ్లకుండా ఉండడానికి, మనం పరివర్తన కాకుండా ఉండడానికి. ఇలా ఎందుకు జరగాలంటే సృష్టిగా పరమాత్మ వచ్చిన తర్వాత సృష్టి చేశాడు కాదు, సృష్టిగా అయినాడు. ఆయనే సృష్టి అయినాడు. అందుకే ఉపనిషత్తు మనకి త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమారి త్వం కుమార అని చెప్తున్నదే. అన్నీ నీవే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్తున్నదే. సర్వము కూడా పరమాత్మనే వ్యాపించాడు అని ఉపనిషత్తు చెప్తోంది. ఆ సత్యం ఇక్కడ మనం చూస్తాం శ్రీ అరవిందుల యొక్క దర్శనంలో. కనుక ఇక్కడ సత్యం బయటికి రావాలి అంటే ఇక్కడ సంఘర్షణ, పోరాటం అనేది తప్పనిసరి. ఆ విధంగా ఇదంతా కూడా ప్రపంచం యొక్క సృష్టి అలా జరిగింది. ఒక ఉన్నత సత్యం వస్తూ ఉంటే దానిని రాకుండా చేయటానికి విరోధి శక్తులు ఎప్పుడూ ఉంటాయి. ఆ విరోధి శక్తులకి సత్యానుకూల శక్తులకి మధ్యన ఘర్షణలో ఒక ఉన్నత సత్యం వస్తుంది. ఆ ఉన్నత సత్యం వచ్చి స్థిరపడిన తర్వాత మళ్ళీ ఆ స్థిరపడ్డ స్థాయి నుంచి మరొక ఉన్నత సత్యానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ కొత్త విరోధి శక్తులు, కొత్త అవరోధాలు, కొత్త ఆటంకాలు, మళ్ళీ సంఘర్షణ, పోరాటం, సత్యశక్తులు అధిగమించటం విరోధి శక్తుల్ని, అవి లేకుండా చేయటము చేసి మళ్ళీ ఒక ఉన్నత సత్యానికి వెళతాయి. ఇలా ఉన్నతోన్నతమైనటువంటి సత్యస్థాయికి వెళ్ళటం అనేదే పరమాత్మ సంకల్పం. కనుకనే ప్రపంచ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా సాధకులుగా ఉండాలంటే సంఘర్షణకి, పోరాటానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఇలాంటి పూర్తి దర్శనాన్ని, అవగాహనని కలిగినటువంటి మా నాన్నగారు తెనేటి పూర్ణచంద్రరావు గారు వారి జీవితంలో కూడా వారు దీన్నే స్థిరంగా వహించి వచ్చినటువంటి అడ్డంకులతో పోరాడారు. ఫలితాలు ఎలా వస్తాయి అని మనసు అడుగుతుంది. పోరాటం చేయమంటే చేస్తాం, కానీ ఫలితం మళ్ళీ అజ్ఞానంలో ఉన్నటువంటి అహం కోరుకునే ఫలితమే వస్తుందా అని అడుగుతుంది. ఎందుకంటే అహం అనేది పోవటానికి అంత తొందరగా పోదది. శ్రీ అరవిందుల దర్శనంలో అహం నశించదు, అహం పరివర్తన చెందుతుంది. ఎందుకంటే ఆయన అన్నారు ఒక చోట, ఈగో వాజ్ హెల్పర్, ఈగో ఈజ్ బార్ అన్నారు. ఒకనాడు పదార్థం నుంచి ప్రాణిక స్థితికి, ప్రాణిక స్థితి నుంచి మనస్సుకి ఇలా పరిణామం జరుగుతూ ఉన్నప్పుడు అహం అనేది తప్పనిసరి అవసరమైంది. అహం అంటే నేను అని అర్థం. నేను నిలబడాలి, జీవించాలి, నేను నశించిపోకూడదు అని గట్టి సంకల్పం గనక లేకపోతే పదార్థంగానే ఉండేది. అందులో నుంచి ప్రాణం బయటకు వచ్చేది కాదు. ప్రాణంగానే ఉండేది. నేను బతకాలి అనేది లేకపోతే అందులో నుంచి మనస్సు వచ్చేది కాదు. కనుక నేను అనేది గట్టిగా ఉంటేనే సంఘర్షణ పడతాం, దాన్ని అధిగమిస్తాము. అట్లా ఈ ప్రపంచంలో ఉన్నతోన్నత సత్యాల వైపుగా వెళతాం. కనుక అహం మనకి కింద స్థితులలో, పదార్థ ప్రాణిక స్థితులలో మనకి చాలా సహాయకారిగా ఉంది. మనసు వచ్చిన తర్వాత ఇక దాని అవసరం ఇప్పుడు లేదు. కనుక అహం అనేది మనకి అడ్డుగా ఉంది, ఉన్నతానికి వెళ్ళడానికి అడ్డపడుతోంది. వద్దు, నేను ఇక్కడే ఉంటా అంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అహంని చంపాలా? ఇది చచ్చిపోతుందా? ఇది నశిస్తుందా? ఇది సాధ్యమా? కొంతమంది అరుదైన వ్యక్తులకి సాధ్యమేమో, కానీ ప్రపంచంలో పనులు చేస్తూ జీవితం కొనసాగాలంటే అహం లేకుండా జరగదు. ఆధ్యాత్మిక చైతన్యం పొంది ఆత్మ చైతన్యంలోనే ఆనందిస్తూ గడుపుతాను, కర్మల నుంచి నేను విముక్తమయ్యాననేటువంటి ఆ మోక్షం పొందినటువంటి మహనీయుడికి ఈ జీవితానికి సంబంధించిన అహంతో పని లేదు. కానీ మరి ప్రపంచ జీవితంలోనే జీవించే వారికి వీళ్ళకి ఈ అహం ఉన్నట్లయితే ఇది ముందుకు వెళ్ళటానికి అడ్డపడుతోంది. మరి అప్పుడేం చేయాలి? అందరూ మోక్షం పొందలేరుగా. అందరూ మోక్షం పొందేటట్లయితే ఈ ప్రపంచమే రాదుగా. ఈ ప్రపంచం ఉన్నది అంటే ఇది ఇంకో లక్ష్యాన్ని వైపుగా వెళ్ళడానికి ఉన్నది అని మనకి అర్థమవుతూ ఉంటుంది. కనుక శ్రీ అరవిందుడు చెప్పారు,
ఈ ఈగో ఈజ్ బార్, ఇప్పుడు ఇది మనకి ఒక అడ్డుగా ఉంది కనుక దీన్ని మనం చంపం, దీన్ని పరివర్తన చేస్తాం, ఉన్నతమైనటువంటి అహంగా మారుస్తాం. శ్రీ అరవిందుల దర్శనంలో అహం అనేది పోదు. సత్య చైతన్యాన్ని పొందినా కూడా సాధకుడు దైవానికి ఉపకరణంగా ఉంటూ దైవ చైతన్యంతో జీవిస్తాడు కనుక వ్యక్తి అనేటువంటి వాడు ఎప్పటికీ ఉంటాడు. ఈ వ్యక్తి ఉన్నతమైనటువంటి సత్య చైతన్యాన్ని రానిచ్చేటువంటి ఉత్తమమైనటువంటి అహంగా ఉంటాడు కనుక ఇది పరివర్తన. మా నాన్నగారు ఆ విధమైనటువంటి బాటలో వారు నడిచారు. నడిచి ఫలితాలు ఇందాక అనుకున్నామే, మనం సత్య మార్గంలో వెళితే సత్యం మనకు అందుతుంది, కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి అహం కోరేటువంటి ఫలితం మాత్రం రాదు. అహం ఏమంటుంది, నువ్వు సత్య మార్గంలో వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు, కానీ రిజల్ట్ మాత్రం నేను అనుకున్నది రావాలి. నువ్వు సత్యాన్ని భగవంతుడిని ప్రార్థించు, కానీ సంపదని పోగు చేయి, పదవులు సంపాదించు, ఉన్నతమైనటువంటి స్థితులలో ఉండు, భోగాలు అనుభవించు, ఇవి మాత్రం నేను వదులుకోను సుమా, ఇవి నాకు ఇచ్చిన తర్వాత నువ్వు దైవ మార్గమే పట్టు, సత్య మార్గమే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదంట. ఇక్కడ వచ్చింది మనకి బాధ. అంటే కర్మలోకి దైవ చైతన్యం తీసుకురావటం అనేది ఎంత కష్టం. సత్యహరిశ్చంద్రుడి కథ ఇప్పుడు చెప్తే మరి చాలామంది భయపడతారేమో నాకు తెలియదు. అమ్మో సత్యహరిశ్చంద్రుడా, సత్యాన్ని పట్టుకుంటే అడవులు పాలైనాడు, కొడుకు చచ్చిపోయినాడు, భార్య ఇలా అయిపోయింది, కాటి కాపరైనాడు, ఇదేమిటండి బాబు ఈ సత్యం ఈ ప్రపంచంలో ఎలా కుదురుతుంది, సత్య మార్గంలో వెళ్ళడం అంటే ఇంత కష్టమా అని అహం మనం భయపెట్టి, వద్దొద్దు ఈ ప్రపంచ జీవితంలో సత్యాన్ని నువ్వు పట్టుకోలేవు, అసత్యంలోనే వెళ్ళాలి, కావాలంటే దైవ ప్రార్థన చేసుకో, పురాణాలు విను, చక్కగా కాసేపు పూజ చేసుకో, కాసేపు ధ్యానం చేసుకో, తప్ప అజ్ఞానాన్ని నేను పోగొడతాను అంటే మాత్రం అది సాధ్యం కాదంటుంది. అజ్ఞానంలో రావలసిన ఫలితాలు, అహం కోరే ఫలితాలు సత్య మార్గంలో వెళ్ళినప్పుడు రావు. రానప్పుడు మరి సత్యాన్వేషికి ఆనందకరమైంది ఏమిటి? సత్యాన్ని అనుసరించడమే ఆనందం. నేను సత్యాన్ని అనుసరించగలుగుతున్నాను, దైవానికి దగ్గరగా ఇలా వెళ్ళగలుగుతున్నాను, సత్యమే నా ఆనందం అనేదే సత్యాన్వేషకుడికి ఉంటుంది తప్ప అజ్ఞానంలో ఉండే అహం కోరే ఫలితాలు రావటం లేదని ఉండదు, అవి బాధాకరమైనవని ఉండదు. ఇలాగే మా నాన్నగారు గడిపారు. ఆయన జీవితంలో సహజంగానే అందరికీ జీవితంలో మరి బాధలు, ఆటంకాలు, ఉద్యోగాల్లో అవరోధాలు ఇవన్నీ వస్తూ ఉంటాయిగా. వీటన్నిటినీ కూడా ఆయన యోగ సాధనకి అనువుగా మలుచుకున్నారు. ఏనాడు కూడా బాధపడాల. తగిన ఫలితాలు రాకపోతే ఫలితం మీద దృష్టి పెట్టాల. ఆయన దృష్టి అంతా నేను ధర్మాన్నే వహించగలుగుతున్నాను, ధర్మబద్ధంగా సత్యబద్ధంగా నడవగలుగుతున్నాను, దైవం నా మీద ఇంత అనుగ్రహం చూపించాడు, అజ్ఞానంలో పడకుండా చేశాడు అని పరమానందంగా ఉండేవారు. కనుక యోగ సాధకులుగానే వారు జీవితాన్ని గడిపారు. మా నాన్నగారు తెన్నేటి పూర్ణచంద్రరావు గారు, వారిని గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సాధకులైనటువంటి మిత్రులంతా ఉన్నారు. వారందరికీ కూడా ఇది తెలుసు. అయినా మరొకసారి నాన్నగారిని స్మరించుకుని వారు యోగ సాధన గురించి చెప్పుకోవటం సాధక మిత్రులందరితో ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం కనుక తెలిసిన విషయాలనే మళ్ళీ ఒకసారి మనం చెప్పుకున్నాం. సామూహిక సాధన వల్ల మాత్రమే దివ్య చైతన్యం పొంది దివ్య మానవుడిగా పరివర్తన జరుగుతుంది అని శ్రీ అరవిందులు చెప్పారు. సామూహిక సాధన అంటే ఏం చేయాలి? అందరినీ ఓ చోట కూర్చోబెట్టి భజన చేయించాలా? లేకపోతే అందరికీ ఏదో ఒకటి చెప్పాలా? లక్షలాది మందిని తీసుకొచ్చి ఒకటే ప్రవచనం చెప్పి వాళ్ళని ఆ విధంగా చెయ్యాలా? సామూహిక సాధన ఏమిటి? సాధన అనేటువంటిది అంతరంగంలో రావలసినటువంటి విషయం. ముందర అది అంతర్గతంగా మనలో ఉన్నటువంటి అహము, ఇతరమైనటువంటి సామాగ్రి ఉందే ప్రకృతికి సంబంధించింది, అదంతా పరివర్తన కావటానికి
తగిన విధంగా అంతరంగ సాధన, అంతర్ముఖులమై మన అంతరంగంలో మనని ఏవి అడ్డం వస్తున్నాయో సత్యానికి వాటిని పరిశీలించుకుని వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయటం. ఒకసారి తొలగిస్తే సరిపోతుందా? ఒకసారి తొలగిస్తే ఎందుకు పోతుంది? పాతుకుపోయినటువంటి అజ్ఞానం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండదు. అజ్ఞానానికి భయంగా ఉంటుందిట, సత్యం ఎక్కడొచ్చి తన స్థానంలో కూర్చుంటుందో అని. అందుకని సత్యం కంటే కూడా అజ్ఞానం బలంగా ఉంటూ ఏమరపాటు లేకుండా ఉంటుంది. ఏ మూల నుంచి సత్యం వస్తుందో, ఏ మూల నుంచి నన్ను పూర్తిగా బహిష్కృతం చేస్తుందో అని కనిపెడుతూనే ఉంటుంది. అందుకే మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు, సత్సంగాల్లోకి వెళ్ళినప్పుడు, మహనీయుల సన్నిధిలో ఉన్నప్పుడు అహం పక్కన ఉంటుంది. ఎందుకని? సరేలే, కర్మలోకి ఏం రాదుగా ఇదంతా, పనిలో అయితే చూపించలేడు, ఖచ్చితంగా రాదు, నేను ఊరుకుంటానా వస్తే, ఏదో కాసేపు విని మనస్సు సంతోషపడుతోంది, పడని మనస్సుని సంతోషం, ఎందుకు మనం అడ్డం పోవటం ఇప్పుడు అని పక్కకి ఉంటుందిట. మన మనస్సు అక్కడ ఉండే సత్య విషయాలు తెలుసుకుంటూ పరమానందం పొందుతుంది. లేచి వచ్చేటప్పుడు తప్పకుండా ఈ సత్య మార్గంలోనే రేపటి నుంచి నేను నడవాలి అని మనస్సు సంకల్పం చేసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు కూడా అహం ఏమన్నదుట, ఊరుకుంటుంది, సైలెంట్గా ఊరుకుంటుంది. సైలెంట్ కిల్లర్ అంటామే, అలాగే నిశ్శబ్దంగా ఉంటుంది. మనం తలుపు తీసి ఇంట్లోకి రాగానే అహం మళ్ళీ పట్టుకుని పురాణంలో విన్నటువంటి ఆ సత్యం అంతా కూడా ఎక్కడా మన పనిలో రానియకుండా చేస్తుంది. రేపు సాయంత్రం పోయి విందువుగానే అంటారు. పురాణంలో చెప్పినవన్నీ వాళ్ళ కోసం, మన కోసమా? మనం వాటిని ఆచరిస్తే మన జీవితం జరుగుతుందా? ఏమొద్దు, వింటే చాలు పుణ్యం వస్తుంది, నీకు ఇప్పుడేమీ లోటు లేదు అని బుజ్జగించి లేనిపోనివన్నీ చెప్పి మన సత్యం వైపుకి వెళ్ళనీయకుండా చేస్తుంది అహం. మరి సామూహిక సాధన అంటే ఎట్లా చేయాలి? కనుకనే సాధన అంటే ప్రతి వ్యక్తి కూడా సాధకుడుగా ఉండదలుచుకున్నప్పుడు మనం అంతరంగంలోకి వెళ్ళాలి. మనని అడ్డు పెడుతున్నటువంటి అంశాలు ఏమిటో నిష్పక్షపాతంగా, నిష్కర్షగా, నిర్దయగా వాటన్నిటినీ చూడాలి, తొలగించుకుంటూనే ఉండాలి. ఈ తొలగించే ప్రక్రియ ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. ఎంతకాలం జరుగుతుంది? మనం సత్యం ఎంత దృఢంగా మనం తీసుకురావడానికి మన లోపల పరిశుద్ధత అనేది జరుగుతుందో అంతదాకా ఈ అంశాలన్నిటినీ కూడా ఎంతో సహనంతో మనం తొలగించుకుంటూ ఉండాలి. ఈ తొలగించుకునేటువంటి ఈ కార్యక్రమం పేరే సాధన. కనుక దీనికి అంగీకరించి సమ్మతించి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు సాధకులుగా ఉన్నప్పుడు శ్రీ అరవిందుల యొక్క దర్శనంలో ఇవన్నీ కూడా వస్తాయి. వ్యక్తి సాధన ఎట్లా చేయాలి, కలెక్టివ్ సాధన ఎలా జరుగుతుంది అని. సో ప్రతి వ్యక్తి కూడా తనకి తాను అంతర్ముఖుడై తనలో ఉన్నవన్నీ కూడా తెలుసుకుని వీటన్నిటినీ పరివర్తన చేసుకునే పని ప్రారంభం చేస్తాడు. చంపడు, వీటన్నిటినీ నియంత్రించడు. నియంత్రిస్తే ఏమైపోతాయి? ఇవన్నీ అధోచేతనలోకి వెళ్ళిపోతాయి. అధోచేతనలోకి వెళ్ళిపోయి మనం ఏమరిపాటుగా ఉన్నప్పుడు ఒక్కసారిగా మీదపడి అంతవరకు మనని సాధించినటువంటి సాధన ఫలితం అంతా కూడా కింద స్థాయికి పడిపోయేటట్లుగా పతనం చేసేస్తాయి. కనుక కోరికలకి నెలవైనటువంటి ప్రాణిక స్థితిని పరివర్తన చేసుకోవాలి. పరివర్తన అనేది మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. కనుక నశింపచేయటం, చంపటం శ్రీ అరవిందుల యొక్క దర్శనంలో ఉండదు. ప్రాణిక స్థితిని చంపం, కోరికలని చంపం. ఈ కోరికని దైవ చైతన్యాన్ని కావాలి అనేటువంటి కోరికగా పరివర్తన చేస్తాం. దీనికి మరి సమయం ఎంత పడుతుంది? మనసు అడిగేవన్నీ ఇవే. అహంకి తొందర ఎక్కువ. మనకి అహం ఉందా లేదా అని తెలియాలంటే ఒకటే ఒక చిన్న అది చూసుకుంటే చాలు. అదేంటంటే తొందరపాటుతనం అనేది మనలో కలిగిందంటే అహం స్థిరంగా మనలో పాతుకుపోయింది అని మనం గుర్తించవచ్చు. ఇట్లా గుర్తించాలి. తొందరపాటు దీనికి ఎప్పుడవుతుంది? 10 ఏళ్ళ, 4 ఏళ్ళ, 3 ఏళ్ళ, ఇంకా కంప్రెస్ చేసి 6 నెలలలో అవుతుందా అంటుంది తప్ప ఇది మారడానికి ఇష్టపడదు. కాబట్టి పరివర్తన కావడానికి ఇష్టపడదు. కనుక అలా తొందర పెడుతుంది. ఈ తొందర అనేది కలిగిందంటే వెంటనే మనం అర్థం చేసుకోవాలి మనలో అహం ఇంకా గట్టిగానే ఉంది అని. అర్థం చేసుకుని నిరాశకి నిస్పృహకి లోను కాకూడదు. ఎందుకంటే మనం పుట్టిందే అజ్ఞానంలో పుట్టాం.
మన ఇంతదాకా అహమ్మే తీసుకొచ్చింది. ఇప్పుడు అది పరివర్తన చేయాలంటే మరి దానికి పట్టే సమయం అంతా కూడా పడుతుంది. దానికి గొప్ప సహనం కావాలి. కనుక సాధకుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే సహనం. అంతర్ముఖుడై పరిశీలించుకుంటూ వాటన్నిటినీ కూడా తొలగించుకుంటూ మార్చుకుంటూ మళ్ళీ 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 ప్రయత్నం చేస్తూ దైవానికి సమర్పణ చేసుకుంటూ ఇలా సాధన కొనసాగిస్తే అప్పుడు మనం దైవ చైతన్యం వైపుగా పరివర్తన చెందుతాం. పరివర్తన అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్. కనుక శ్రీ అరవిందుల యొక్క దర్శనం ట్రాన్స్ఫర్మేషన్. అజ్ఞానం జ్ఞానంగా, అసత్యం సత్యంగా, దుఃఖం ఆనందంగా, ఇలా ద్వంద్వాలు లేనటువంటి సత్య పరివర్తన అనేది శ్రీ అరవిందుల యొక్క దర్శనం. కనుక పరివర్తనకి చాలా కాలం పడుతుంది. దానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే మనము ఫెయిత్ అని ఇంగ్లీష్లో అంటారు, దాన్ని నమ్మకం అంటాము. ఫెయిత్ అనే మాటకి మనకి 2-3 తెలుగు పదాలు ఉన్నాయి. శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం. శ్రద్ధ అంటే తత్పరత, దాని మీద ప్రేమ ఉంటే తత్పరత. చూసిన సినిమానే చూడటల్లా, తిన్న భోజనమే తినటల్లా, పోయిన నిద్రే పోవటల్లా భర్తృహరి అన్నట్టుగా. అలాగే వచ్చిన రాత్రులే వస్తున్నాయి, వచ్చిన పొద్దులే మళ్ళీ వస్తున్నాయి, తిన్న తిండే మళ్ళీ తింటున్నాం. ఏమీ ఇక్కడ మనకి తొందరపాటు లేదు, విసుగు రావటల్లా. కానీ సాధనలో అహం మనని ఊరుకోదు గనక మనం అంతర్ముఖులమై వాటిని పరిశీలించి పరివర్తన వైపుగా వాటిని నడిపించటం పేరే సాధన, దాని పేరే ధ్యానం శ్రీ అరవిందుల దర్శనంలో. కనుక ఇప్పుడు సామూహిక సాధనలో ఇవన్నీ అంశాలు ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయన్నమాట. ఈ సామూహిక సాధనకి సాధకులందరికీ కూడా ఆకర్షించటం అంటే ఈ మనం అడ్వర్టైజ్మెంట్స్లో ఆకర్షిస్తారే అట్లా కాదు, ఆ ఆకర్షణ కాదు. ఇక్కడ సత్యం వైపుగా వెళ్ళాలనేటువంటి ప్రేమ కలగటం అనేది ఎలా కలుగుతుంది, ఎట్లా ఈ సాధన అంటే ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి పేపరు పెన్సిల్ ఇచ్చి హోంవర్కులు ఇచ్చి ఇవి రాసుకురండి, ఇవన్నీ రేపు ఏం చేశారో చెప్పండి, ఇలా ఉండదు సామూహిక సాధన. శ్రీ అరవిందులు చెప్తారు ఈవినింగ్ టాక్స్లో ఒక ప్రశ్నకి సమాధానంగా సామూహిక సాధన అంటే ఏమిటి అని వారు చెప్పారు. కలెక్టివ్ సాధన always requires somebody who can create the necessary atmosphere not by anything else but his presence అన్నారు. కనుక సామూహిక సాధన అనేది ఎవరు కావాలి? ఒక సత్య వాతావరణాన్ని చక్కగా సృష్టించేటువంటి, చక్కగా సత్య వాతావరణాన్ని సిద్ధం చేసేటువంటి వ్యక్తి కావాలి. అంతే, ఆ వ్యక్తి ప్రెజెన్స్ ఉంటే, ఆ వ్యక్తి సన్నిధిలో, ఆ వ్యక్తి సాన్నిధ్యంలో సాధన అనేది అంతర్గతంగా మొదలవుతుందన్నమాట. అంటే ఆ వ్యక్తి ఎవరు? ఉన్నతమైనటువంటి యోగ సాధకుడై ఉండాలి, సత్యాన్వేషకుడే కాకుండా సత్య మార్గంలో వెళుతున్నవాడై అయి ఉండాలి. అటువంటి వాళ్ళ యొక్క సన్నిధిలో సామూహిక సాధన అనేది అంతర్గతంగా ప్రారంభమవుతుంది. కనుక ఇట్లా జరుగుతుంది అంతర్గత సామూహిక సాధన అని శ్రీ అరవిందులు అన్నారు. నాన్నగారు కూడా ఎప్పుడు దీనినే నమ్మేవారు. వారు ఉన్న చోట పరమానందంగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. సాధకులందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. చక్కగా వాళ్ళలోకి ఆ సత్యాన్నంతటినీ కూడా వాళ్ళు తీసుకునేవారు. స్వేచ్ఛగా ఉండేది. స్వేచ్ఛ జ్ఞానానికి ఎప్పుడూ కూడా, సత్యానికి ఒక లక్షణం ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛగా వచ్చేవాళ్ళు, స్వేచ్ఛగా వినేవాళ్ళు, సాధకులంగా ఉండాలనే ఆకాంక్షతో ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ విధంగా నాన్నగారి యొక్క సమక్షంలో ఆధ్యాత్మిక సాధన, అరవిందుల గ్రంథాల అధ్యయనం ఎంతో సంతోషంగా, ఎంతో ప్రియంగా జరిగేది. ప్రేమ పేరే ఇంకొక పేరు చెప్పాలంటే సాంప్రదాయంగా భక్తి. భక్తి అన్నా ప్రేమన్నా ఒకటే, మనందరికీ తెలిసిన విషయమే. కనుక ఆ ప్రేమపూర్వకమైనటువంటి సమ్మతితో వచ్చేవాళ్ళు సాధక మిత్రులంతా కూడా. ఇలా ఒక 18 ఏళ్ల పాటు శ్రీ అరవిందో భవన్లో హైదరాబాదులో ఈ సాధనా కార్యక్రమం జరిగింది.
శ్రీ అరవిందుల యొక్క మరొక మహనీయ సాధనా గ్రంథం సావిత్రి, ఎపిక్ పోయం అని. అది హోమర్ ఇలియడ్ కంటే కూడా చాలా పెద్ద కావ్యం. అది మార్మిక కావ్యం. అందులో ఉన్నటువంటివన్నీ కూడా సత్యాలు, అంతర్గతంగా ఉన్నటువంటి శ్రీ అరవిందుల అనుభవ సత్యాలే అందులో ఉన్నాయి. అది బ్లాంక్ వర్స్ని కొంత మార్పు చేసి, వారు బ్లాంక్ వర్స్ కాదు కానీ కొంత మార్పులు జరిగినటువంటి బ్లాంక్ వర్స్లో వారు రాశారు. దాదాపుగా 23,000 పైన పంక్తులు అందులో ఉన్నాయి. నాన్నగారు ఆ సావిత్రి మహాకావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేయాలని సంకల్పం చేశారు. ఛందోబద్ధంగానే చేయాలి అనుకున్నారు. ఎందుకంటే ఛందోబద్ధమైనటువంటి కవితలో ఒక మంత్రశక్తులు ఉంటాయి అని శ్రీ అరవిందులు అన్నారు. మనకు కూడా తెలుసు, వేదాలు కానీ ఇతరత్ర కానీ ఛందోబద్ధంగా ఉంటాయి. ఆ ఛందస్సు అనేటువంటిది ఒక మంత్రశక్తిని కలిగి ఉంటుంది. తప్పనిసరిగా కవిత్వం ఛందోబద్ధంగా ఉండాలి. ఏదో ఒక ఛందస్సు అంటే మనకి ఇదివరకు మనకి పరిచయం ఉన్న ఛందస్సులే ఉండాలని ఏం లేదు. మనం కొత్తగా ఒక ఛందస్సుని నిర్మాణం చేసుకోవచ్చు. ఒక ఛందోబద్ధంగా ఉండాలి. నాన్నగారు కూడా అలాగే సావిత్రి మహాకావ్యాన్ని 24 మాత్రలు కలిగినటువంటి ఒక ఛందస్సుని తయారు చేసుకుని ఆ ఛందస్సులోనే వారు అనువాదం చేశారు. వారు ఇంకో నియమం కూడా పెట్టుకున్నారు. ఆంగ్లంలో ఉన్నటువంటి ఒక పంక్తికి తెలుగులో కూడా ఒకే పంక్తిలో రావాలి, ఛందోబద్ధంగా ఉండాలి. కుదిరితే యతి, కుదిరేది, కుదరనప్పుడు వదిలేసేవారు. ఈ విధమైనటువంటి 2 నియమాలతో వారు సావిత్రి మహాకావ్యంలో కొన్ని భాగాలు అనువాదం చేసి వాటికి కింద వివరణ కూడా ఇచ్చేవారు. ఇలా అనువాదం చేయాలనుకున్నప్పుడు, సత్య విషయం అనువాదం చేయాలనుకున్నప్పుడు కొంత క్లిష్టత అనేది ఉంటుంది. అది విషయంలో ఉంటుంది, భాషలో కంటే కూడా. వీలైనంత సులభమైన రీతిలోనే, మామూలు మాటల్లోనే నాన్నగారు సావిత్రి మహాకావ్యాన్ని వారు 2 గ్రంథాలు పూర్తి చేశారు. అందులో శ్రీ అరవిందులు గ్రంథాలు అని పెట్టారు పేరు. 12 బుక్స్గా ఉంటుంది. బుక్స్ అంటే ఒక్కొక్క పుస్తకం అని కాకుండా ఒక బుక్లో మళ్ళీ కొన్ని ఆశ్వాసాలు ఉంటాయి. ఇలా వారు 12 పుస్తకాలుగా ఉంటుంది సావిత్రి మహాకావ్యం. దాంట్లో 3 పుస్తకాలలో కొన్ని 6వ క్యాంటో దాకా వారు అనువాదం చేయగలిగారు. ఆ తర్వాత 2002 డిసెంబర్ 9న వారు శరీరాన్ని త్యజించి స్వర్గస్థులైనారు. అంతవరకు ఆ సావిత్రి మహాకావ్యం అంతదాకా వారు అనువాదం చేశారు. డిసెంబర్ 9 అది ఒక పవిత్రమైనటువంటి రోజు. శ్రీ అరవిందుల మహాసమాధి జరిగినటువంటి రోజు. శ్రీ అరవిందులు డిసెంబర్ 5న దేహత్యాగం చేశారు. డిసెంబర్ 9న వారి భౌతిక శరీరాన్ని సమాధి చేయటం జరిగింది. నాన్నగారు స్వర్గస్థులైనటువంటి రోజు కూడా డిసెంబర్ 9వ తారీఖు. శ్రీ మాతారవిందుల దర్శనంలో పూర్తి నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ కలిగి, నమ్మకం కంటే శ్రద్ధ కలిగి విశ్వసించి ఆ మార్గంలోనే జీవితాన్నంతటినీ నడుపుకునేటువంటి ప్రయత్నం చేశారు నాన్నగారు. ఇదే సాధన. ఈ సాధన ఒక జన్మలో పూర్తిగా, ఇది అనేక జన్మలు పడుతుంది. అంచేత జన్మల పరంపర అనేది ఇందుకోసం వచ్చింది. మానవుడు పరిపూర్ణుడు కావడానికి, పరివర్తన చెందడానికి ఒక జన్మ సరిపోదు గనక అనేక జన్మలు కావలసి ఉంటుంది. కాబట్టి కొత్త జన్మలన్నీ కూడా తీసుకుని తన సాధన కిందటి జన్మలో ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి మరుసటి జన్మలో సాధన కొనసాగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా కొనసాగటానికే పునర్జన్మలు అని శ్రీ అరవిందులు లైఫ్ డివైన్లో చాలా వివరంగా చెప్తారు అక్కడ. కనుక పునర్జన్మలు అనేవి మన కర్మల ఫలితంగా వచ్చేది అని మనం అనుకుంటాం. ఒక రకంగా అది అలా అనుకున్నా కూడా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన సాధన కొనసాగడానికి జన్మలు అవసరమవుతాయి. కనుక ఆ జన్మలన్నీ మనం తీసుకుంటాం. ఎంత తీవ్రంగా సాధన జరిగితే అంత తక్కువ జన్మలలో
మనం దైవ చైతన్యం పొంది పరివర్తన పొందగలుగుతాం. కనుక శ్రీ అరవిందుల యొక్క దర్శనంలో మానవుడు పరివర్తన పొంది దివ్య మానవుడికి శ్రీ అరవిందులు పెట్టిన ఆంగ్ల పదం సూపర్ మ్యాన్ అని పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి మనసు కంటే సూపర్ మైండ్ ఉన్నటువంటి మనిషి సూపర్ మ్యాన్. మనసు కంటే ఉన్నతమైనటువంటి దివ్య చైతన్యం అని తెలుగులో అంటున్నాం సూపర్ మైండ్ని. సూపర్ మ్యాన్ అంటే దివ్య చైతన్యం కలిగిన వ్యక్తి దివ్య మానవుడు. కనుక పరివర్తన దిశగా ప్రపంచం అంతా వెళ్ళిపోతోంది. ఈ పరివర్తన పొంది జ్ఞానంతో జీవించటమే ప్రపంచం రావడానికి కారణం అని, ప్రపంచం ఎందుకు వచ్చింది అన్నటువంటి సమస్యకి ఇదిగో ప్రపంచం దివ్య చైతన్యంతో జీవనం అనేది జరగడానికి ప్రపంచం వచ్చింది అని శ్రీ అరవిందులు వారి అనుభవంలో, మనకి జ్ఞానానుభవంలో వారు మనకి చెప్పారు. నాన్నగారు కూడా దీన్నే విశ్వసించారు. ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే శ్రీ అరవిందుల యొక్క దర్శనంలోకి రావటానికి ముందర నాన్నగారు అన్ని శాస్త్రాలు, వేదాంతాలు, కళలు, సాహిత్యము, సంగీతము అన్నీ ఏమేమి ఉన్నాయో దాదాపుగా వాటన్నిటినీ కూడా సైన్స్ ఇవన్నీ అవగాహన చేసుకున్నారు. ప్రపంచ చరిత్ర, ఉద్యమాలు, ఫ్రెంచ్ విప్లవం ఒకటేమిటి అన్నిటినీ ప్రపంచంలోకి వచ్చిన దాదాపుగా అన్ని సత్యాలని కూడా వారు తెలుసుకున్న తర్వాత ఈ దర్శనంలోకి వారు వచ్చారు. కనుక ఈ దర్శనం మానవుడికి చాలా ఉపయోగపడేది, ఇది సత్య దర్శనం అని వారు విశ్వసించి ఆ విధంగానే వారి జీవితాన్నంతా కూడా వారు గడుపుకున్నారు. ఇలా వారితో పాటు నేను ఉండటం జరిగింది. చిన్నతనం నుంచి వారితో పాటు ఉండడం, సంగీత కార్యక్రమాలకు వెళ్ళడం, సాహిత్య కార్యక్రమాలకు వెళ్ళటం, ఆయన ముఖ్య అతిథిగా లేనటువంటి సాహితీ కార్యక్రమాలే ఉండేవి కావు. మా ఇంటికి పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు వస్తే ఇంట్లో చేంబర్ మ్యూజిక్ జరుగుతూ ఉండేది. కొంతమంది స్నేహితులని పిలిచి వాళ్ళ మధ్యలో సంగీతం పాడుతూ ఉంటే విద్వాంసులు నాన్నగారు మృదంగం వాయించేవారు. మృదంగం వచ్చు, హార్మోనియం ఇవన్నీ వారికి చిన్నతనంలో ఒక సహజంగా అలవడ్డవి, ప్రతిభతో వచ్చినవే కానీ వారు ఎక్కడా నేర్చుకోవాలి. మృదంగం మాత్రం గోపాలకృష్ణయ్య గారని గురువు గారు బందర్లో ఉండేవారు. వారు ఒక క్రమశిక్షణతో ఒక క్రమ పద్ధతిలో పెట్టారు నాన్నగారు మృదంగ వాద్యాన్ని. హార్మోనియం వాయించేవారు, కంజీరా వాయించేవారు, తబలా వాయించేవారు. వీటన్నిటిలో ఆనందం పొందేవారు. మరి సంపదలు, పదవులు వీటి పట్ల అవి వచ్చినంత వచ్చేవి, వాటి గురించినటువంటి ఆలోచన ఎప్పుడూ చేయటం మేము చూడాలి. ఎప్పుడూ వీటి పట్లే శాస్త్రాలు, సంగీతాలు, సాహిత్యాలు వీటి పట్లనే మక్కువగా ఉండేది, తెలుసుకోవటం, అన్వేషించటం అనేది ఉండేది. కనుక ఈ బహుముఖీనమైనటువంటి విజ్ఞానం వలన శ్రీ అరవిందుల దర్శనంలో కనపడేటువంటి బహుముఖీనత అనేది ఉంది. యోగ సంయోజనం అంతా ఈ బహుముఖీనమైనటువంటిదే. ప్రపంచంలో ఇంతవరకు వచ్చిన పాక్షిక సత్యాలన్నీ ఏ పరమ సత్యంలో భాగాలుగా సామరస్యంగా ఉంటాయో ఆ పరమ సత్యాన్ని శ్రీ అరవిందులు మనకి తెలిపారు. కనుక ఈ బహుముఖీనమైనటువంటి సత్యాన్వేషణకి మనకి నాన్నగారికి ఈ బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞ తోడ్పడింది. తన బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞని సాధనాన్వేషకుడుగా వారు మలుచుకున్నారు. సాధనాన్వేషణకి వారు అన్వేషణకి ఉపయోగించుకున్నారు కనుక తరించారు. ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కళలు కానీ వేటిని కానీ మనం సాధనకి అనువుగా మలుచుకోవడానికే ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. అది క్రీడలు కానివ్వండి, ఆటలు కానివ్వండి, ఏదైనా సరే. కనుక ఇంత వైవిధ్యం ఎక్కడుంది? ఈ వైవిధ్యంతో పాటు వైరుధ్యము ఉంది. ఈ వైరుధ్యంతో పాటు సంఘర్షణ ఉంది. ఈ సంఘర్షణ అంతటినీ కూడా మనం సహనంతో అధిగమించి సత్యాన్ని చేరుకోవటం అనేటువంటిది ఈ ప్రపంచం యొక్క ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనం ఇలాగే కొనసాగాలి తప్ప ఈ సందేహానికి, అయోమయానికి శ్రీ అరవిందుల యొక్క దర్శనంలో తావే లేదు. నాన్నగారు చివరి క్షణం వరకు కూడా ప్రసంగాలని, రచనని తనకి సాధనగా చేసుకున్నారు.
పూర్తి అవగాహన, శ్రీ మాతారవిందుల యొక్క యోగాన్ని గురించిన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. దానికి గుర్తు ఏమిటంటే అత్యంత తేలికగా అవగాహన అయ్యేటట్టు చెప్పడం. మామూలుగా కూడా మనం అంటాం చూడండి, క్లాస్ రూమ్లో పాఠం చెప్పాలి అంటే బాగా చదువుకుని తెలిసినటువంటి టీచర్ చెప్తే అతి సులువుగా చెప్పగలడు, అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. అనవసరంగా కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్ అన్నట్టుగా ఉండదు. కుప్పుస్వామి అయ్యర్ మేడ్ డిఫికల్ట్ అని ఉందిగా మనకి, అట్లా ఉండదు. కనుక ఎంత స్పష్టత అవగాహన మన అంతరంగంలో ఉంటాయో మనం వాటిని బయటికి చెప్పేటప్పుడు, అభివ్యక్తం చేసేటప్పుడు అంత సులభంగా, తేట తెల్లంగా, అంత ఆకర్షణీయంగా ఉంటాయి. కనుక అటువంటి స్పష్టత నాన్నగారికి శ్రీ అరవిందుల దర్శనం మీద వారికి కలిగింది. వారు 32 గ్రంథాలు రచించారు మా నాన్నగారు. ఆ 32 గ్రంథాలలో ప్రధానమైనటువంటి గ్రంథాలని ఒకటి గీతా దర్శనం, ఎస్సేస్ ఆన్ ద గీత అనేటువంటి దాన్ని శ్రీ అరవిందుల గీతా దర్శనం పేరుతో విస్తృతంగా 4 భాగాలుగా నాన్నగారు రాశారు. మొట్టమొదట నేను చెప్పినట్టుగా ఇందులో విస్తారంగా సమాచారం ఉంది. ప్రాచీన వేదాంతము, వివిధ శాఖలు, భగవద్గీత వ్యాఖ్యానాలు ఇవన్నీ ఎట్లా ఉండేవో, ఇప్పుడు శ్రీ అరవిందుల యొక్క వ్యాఖ్యానం ఎలా ఉందో, తేడా ఏమిటో, ఎక్కడ ఏది ఎలా ఉందో ఈ స్పష్టత అంతా కూడా వచ్చింది. ఇది చాలా స్వేచ్ఛానువాదం. ఇది 4 భాగాలుగా గీతని వ్యాఖ్యానం చేశారు. ఆ తర్వాత వారు శ్రీ అరవిందుల దర్శన సంగ్రహం అని ఒక పుస్తకం రాశారు. ఇది సాధక మిత్రులందరికీ బాగా ఉపయోగపడింది. ఇది చాలా ప్రచురణలు కూడా. ఇందులో ఏం చేశారంటే నాన్నగారు శ్రీ అరవిందులు రాసినటువంటి 36 గ్రంథాలని సంగ్రహంగా వారు వాటి గురించి వివరణ రాశారు. లైఫ్ డివైన్లో ఏముంది, సింథసిస్ ఆఫ్ యోగాలో ఏముంది, హ్యూమన్ సైకిల్ అందులో ఏముంది, ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అందులో ఏముంది, ఇలా ఎన్నో 36 గ్రంథాలు రాశారే శ్రీ అరవిందులు. వాటి గురించినటువంటి సంగ్రహంగా ఉన్నప్పటికీ సమగ్రమైన వివరణని దాంట్లో ఇచ్చారు. శ్రీ అరవిందుల దర్శన సంగ్రహం అది రాశారు. తర్వాత శ్రీ అరవిందుల యొక్క మరొక మహత్తరమైన సాధన గ్రంథానాల మహనీయ గ్రంథం ది మదర్. చూడటానికి చిన్న పుస్తకం, పాకెట్ సైజులో ఉంటుంది. అంత చిన్న పుస్తకం అది. కానీ మన సాధనలో మనం ఏమి పరిశీలించుకోవాలో, ఏమి ఆస్పైర్ చేయాలో, వేటిని రిజెక్ట్ చేయాలో, తర్వాత సరెండర్, ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్, ఈ 3 ఏ విధంగా చేయాలో, తర్వాత మదర్ విశ్వశక్తి తన 4 శక్తులతో ఎలా ఈ విశ్వాన్నంతటిని పరిపాలిస్తున్నదో, ఏ రకంగా క్రియాశీలకంగా ప్రపంచాన్ని దివ్య పరివర్తన వైపుగా తీసుకువెడుతున్నదో ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. చిన్న పుస్తకం ది మదర్. ఆ పుస్తకాన్ని వివరంగా చాలా విస్తృతంగానే నాన్నగారు అమ్మ 4 శక్తులు అని పేరుతో దాన్ని స్వేచ్ఛానువాదం చేశారు. చాలా సంగ్రహంగా ఉన్నటువంటి ఆ పుస్తకానికి చక్కటి వివరణతో మనకు అర్థమయ్యేలాగా వారు రాశారు అందులో. ఆ తర్వాత శ్రీ అరవిందుల ఇంటెగ్రల్ యోగా, దాన్ని కూడా తెలుగులో పూర్ణ యోగం పేరుతో అంటే స్వేచ్ఛానువాదమే. అది మళ్ళీ అన్ని స్వేచ్ఛానువాదమే. కానీ శ్రీ అరవిందులు చెప్పినటువంటి సత్యం ఏ ఒక్కటి కూడా అందులో లేకుండా లేదు. దేన్ని కూడా అటు ఇటు పోకుండా చక్కగా ఆ సత్యాలన్నీ కూడా అత్యంత సులభమైన రీతిలో ఇంటెగ్రల్ యోగా, దాన్ని పూర్ణ యోగం అని తెలుగులో వారే పేరు పెట్టారు. ఈ పూర్ణ యోగం అనే ఒక చిన్న పుస్తకం, యోగ సాధన ఎలా చేయాలి అనేది, అది వారు తెలుగులో రాశారు. ఇది కూడా సాధక మిత్రులకి ఎంతో ప్రియమైనటువంటి పుస్తకం. మరొకటి మాతృ సాక్షాత్కారం. సావిత్రి అనేటువంటి మహాకావ్యంలో డివైన్ మదర్, ది డివైన్ మదర్ అనేటువంటి క్యాంటో ఒకటి. అది డివైన్ మదర్ అనేటువంటి ఆ క్యాంటోని తెలుగులో మాతృ సాక్షాత్కారం పేరుతో ఛందోబద్ధంగా అనువాదం చేశారు. ఇక్కడ అశ్వపతి దివ్యమాతని కలుసుకుంటాడు. పైన లోకాలన్నిటి ద్వారా భౌతిక, ప్రాణిక, మానసిక లోకాలు, ఆత్మ చైతన్య లోకాలు దాటిపోయిన తర్వాత
దివ్య చైతన్య లోకం, అక్కడ దివ్యమాత ఉంటుంది. పరివర్తనకి ఆమెనే ప్రథమమైనటువంటి శక్తి. ఆమె దగ్గరికి వెళ్తాడు. ముందు ఆయన తపస్సు చేసింది తనకి కూతురు కావాలని అడుగుదామని. తర్వాత ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యోగ సాధనలో అంత ఉన్నతమైనటువంటి దివ్య చైతన్య లోకానికి వెళ్ళిన తర్వాత ప్రపంచాన్ని గురించి అడుగుతాడు. ప్రపంచం ఇంత దుఃఖంలో ఉంది, ద్వంద్వాలలో ఉంది, దీనంతటినీ కూడా పరివర్తన చేసే విధంగా అమ్మా నువ్వు జన్మించు నాకు అని చెప్పి ప్రపంచానికి ప్రతినిధిగా దివ్యమాతని ఆయన కోరతాడు. అది మాతృ సాక్షాత్కారం. దాన్ని నాన్నగారు ది డివైన్ మదర్ పేరుతో ఉన్న దాన్ని తెలుగులోకి మాతృ సాక్షాత్కారం అని అనువాదం చేశారు. తర్వాత ది మదర్ని యథాతథంగా అమ్మ అనే పేరుతో చేశారు. తర్వాత వివరంగా రాస్తే బాగుంటుంది అన్నటువంటి సూచన వచ్చినప్పుడు అమ్మ 4 శక్తులు అని సవివరంగా రాశారు. అలాగే యోగా అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్ అని శ్రీ అరవిందులు రాసిన దాన్ని యోగము దాని లక్ష్యాలు అని ఒక చిన్న పుస్తకం అది రాశారు. ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్లో ది పాలిటీ అన్నటువంటి చాప్టర్ని తెలుగులోకి అనువాదం చేశారు ఆయన. భారత రాజకీయ వ్యవస్థ. శ్రీ అరవిందులకి ఆసక్తి లేనటువంటి రంగం ఏదీ లేదు. ప్రపంచ జీవితంలో అన్నింటిలోనూ కూడా వారు అన్నింటిని గురించి వారు వ్యాఖ్యానించారు. తన ఆలోచన ధారని గ్రంథరూపంగా తీసుకువచ్చారు. ఒక ఆధ్యాత్మికుడికి మరి ఇలా ప్రపంచ జీవితంలోకి రావచ్చా, రాజకీయాలు మాట్లాడచ్చా, లేకపోతే ఇదిగో ఇలాగా చరిత్ర, సాహిత్యం, కవిత్వం వీటన్నిటి మీద కూడా వారు ఎంతో లోతైనటువంటి తన అవగాహనని చూపించే గ్రంథాలు రాశారు. ఇవన్నీ కూడా చేయొచ్చా అంటే శ్రీ అరవిందులు చేయొచ్చు అన్నారు. కారణం ఏమిటంటే ఇది ఆయన సాధన, ఆయన దర్శనం ప్రపంచాన్ని పరివర్తన చేయటం ఎట్లాగా అనేదే. కానీ ఈ ప్రపంచం అజ్ఞానం కాబట్టి ఇది మారదు గనక బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం పొంది శాశ్వత ఆనందంలో లీనమవ్వాలి అని కాదు గనక వారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా వారు తన అవగాహన ధోరణి నుంచి గ్రంథ రచన చేశారు. ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్లో ది పాలిటీ అనేటువంటి చాప్టర్ని భారత రాజకీయ వ్యవస్థ అనేటువంటి చిన్న పుస్తకంగా నాన్నగారు అనువాదం చేశారు. శ్రీ అరవిందుల యొక్క బృహత్ గ్రంథం, ఆయన కొత్త దర్శనం ఉన్నటువంటి గ్రంథం పేరు లైఫ్ డివైన్. అందులో లైఫ్ డివైన్ చేయడం ఎలాగా, డివైన్ లైఫ్ పొందడం ఎట్లాగా కాదు. మనకి డివైన్ లైఫ్ అంటే తెలుసు, మనకి దైవ జీవితానికి మనం వెళతాం. కానీ శ్రీ అరవిందులు ఏం చెప్పారంటే లైఫ్ డివైన్. ఇప్పుడున్న అజ్ఞాన జీవితమే డివైన్గా మారిపోతుంది. జీవితం ఉంటుంది అట్లాగే, ఇప్పుడున్నటువంటి కర్మలన్నీ ఇట్లాగే ఉంటాయి. అప్పుడు ఉద్యోగాలు ఉంటాయి. దివ్య చైతన్యంతో పరివర్తన చెందినప్పుడు ప్రపంచం, అప్పుడు ఉద్యోగాలు, వ్యాపారాలు, కళలు, శాస్త్రాలు, క్రీడలు. ఇప్పుడు ఎలా ఉందో వైవిధ్యంగా ప్రపంచం, ఈ వైవిధ్యం అంతా అప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడున్న వైవిధ్యంలో అజ్ఞానంతో నడుస్తోంది. అప్పుడు పరివర్తన చెందిన తర్వాత దైవ చైతన్యం నిండినటువంటి విధంగా కర్మలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వారి దర్శనం ఉన్నటువంటి లైఫ్ డివైన్, దివ్య జీవనం. ఈ దివ్య జీవనం అంతటినీ కూడా మా నాన్నగారు ఇంగ్లీష్లోనే అబ్రిడ్జ్ చేశారు. 1000 పేజీల పుస్తకాన్ని 270 పేజీల ఒక చిన్న గ్రంథంగా వారు కొన్ని చాప్టర్స్ మీద రాశారు. వారు ఆ అబ్రిడ్జ్ చేసినటువంటి దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు, అబ్రిడ్జ్ వర్షన్ని. దాన్ని దివ్య జీవన ప్రసంగాలుగా 15 చిన్న పుస్తకాలుగా, భాగాలుగా 15 భాగాలుగా అవి ప్రింట్ అయినాయి. 15 ప్రసంగాలుగా కూడా ఆడియో ఉన్నది. కొన్నింటిని మేము ఈ మధ్యన పూర్ణయోగ సాధన అనేటువంటి ఛానల్లో అప్లోడ్ చేశాం. 6 ప్రసంగాలు అప్లోడ్ అయినాయి. మిగతా ప్రసంగాలు ఇక రాబోయేటువంటి కాలంలో వెంటనే అప్లోడ్ అవుతాయి. పూర్ణయోగ సాధన అనేది ఆ ఛానల్ పేరు. పూర్ణయోగం అనేది ఒక మాట, స్పేస్ ఇచ్చి సాధన. దాంట్లో ఇప్పటికే కొన్ని నావి ప్రసంగాలు ఉన్నాయి, నాన్నగారివి ఉన్నాయి, సందేశాలు కూడా ఉన్నాయి.
శ్రీ మాతారవిందుల యొక్క సందేశాలు ఆస్పిషియస్ డేస్లో వారు ఇచ్చినటువంటి సందేశాలు, వాటికి తెలుగు కూడా ఉంది. తప్పక ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ ఛానల్లో తప్పక చూడొచ్చు. సో ఈ దివ్య జీవన ప్రసంగాలు ఇవి ప్రచురణ అయినాయి 15 భాగాలుగా. ఈ 15 భాగాలు నాన్నగారే ప్రసంగించారు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. 15 భాగాల ఆడియో కూడా ఉన్నది. ఆ తర్వాత సావిత్రి మహాకావ్యం. సావిత్రి మహాకావ్యం మీద ప్రపంచంలో గొప్ప సాహితీవేత్తలంతా అందులో ఉండే కవిత్వం, ఆ కవిత్వం ఎంత బాగుందో ఇవన్నీ విమర్శలు వచ్చాయి. చక్కని విమర్శలు. విమర్శ అంటే తప్పేం లేదు. మామూలు లౌకిక జీవితంలో విమర్శించారంటే కోపం వస్తుంది మనకి. కానీ సాహిత్యంలో విమర్శ అంటే వివేచన, అది ఎలా ఉంది అని చెప్పటం, దాన్ని ప్రస్తుతించటం, ప్రశంసించటం, దాంట్లో ఉండేటువంటివన్నీ కూడా చెప్పడం అనేది విమర్శ కిందకి వస్తుంది, సాహిత్య విమర్శ. సావిత్రి అనేటువంటి ఈ మహాకావ్యాన్ని నాన్నగారు ప్రారంభం చేశారు. యథాతథమైనటువంటి అనువాదం ఇది. ఒక పంక్తికి ఆంగ్లంలో ఒక పంక్తికి, తెలుగులో మరొక పంక్తి, కింద వివరణ. ఇవి ప్రారంభాలు, సావిత్రి ప్రారంభాలు. తర్వాత సావిత్రి యాత్రికుడు అనే పేరుతో 4 భాగాలు. ఇవి నాన్నగారు వారు ఉన్నంత వరకు వారు చేసినటువంటిది. ఆ తర్వాత శ్రీ అరబిందో అండ్ మోడర్న్ టైమ్స్ అనేటువంటి ఒక ప్రసంగం, నవజాత మెమోరియల్ లెక్చర్ పాండిచ్చేరి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఈ అంశం మీద వారు ప్రసంగించారు, శ్రీ అరబిందో అండ్ మోడర్న్ టైమ్స్. అది కూడా ప్రచురితమైంది. ఆ తర్వాత శ్రీ అరవిందుల తత్వచింతన గురించి ఓ పుస్తకం రాశారు. వారి తత్వచింతన ఏమిటి, తర్వాత మదర్ ఆవిడ ఏర్పాటు చేసిన ఆశ్రమం, ఆ ఆశ్రమంలో ఏ విధమైనటువంటి సాధన జరుగుతుంది, అక్కడ పనిని సాధనగా సాధకులు ఏ విధంగా చేస్తారు. మామూలుగా అయితే మనం పని అంటాము, ఇదివరకు కాలంలో అయితే కర్మ అనేవాళ్ళు. కర్మ అంటే పని అని. కనుక జీవితంలో ఉన్నటువంటి పనులని సాధనగా ఎలా చేయొచ్చో చూపించడానికి అమ్మ అక్కడ ఆశ్రమంలో ఎన్నో రకాలైనటువంటి ఫ్యాక్టరీస్ పెట్టారు. అలాగే అక్కడ పొలాల్లో ధాన్యం పండిస్తారు, పేపర్ సంబంధించినటువంటివన్నీ ఉన్నాయి, రకరకాలైనటువంటి వృత్తులు అన్నీ అక్కడ ఉన్నాయి. ఈ మినియేచర్ వరల్డ్, అది ప్రపంచానికి ఒక నమూనా. అది చేయటానికి కారణం ఏమిటంటే సాధకులుగా ఉంటూ ఈ పనులు చేయటంలో ఎటువంటి సత్యం వాటి ద్వారా బహిర్గతం అవుతుంది. ఇంకా అప్పుడు అరాచకాలకి, అన్యాయాలకి, దోపిడీకి, లేకపోతే ఇలాంటి అజ్ఞాన సంబంధమైనటువంటి వాటన్నిటికీ చోటు ఉంటుందా? ఉండదు. మనం ఇప్పుడు ఏది కోరుకుంటున్నాము, ప్రజలందరం కూడా ఏదైతే సమాజం ఒక మంచి సమాజంగా, ఉత్తమ సమాజంగా, సామరస్యంతో, ఆనందంగా, దోపిడీ లేని సమాజం, ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం కదా. అది రావాలంటే ఆధ్యాత్మిక పునాది మీదనే రావాలి. అందుకని ఆధ్యాత్మికత పునాదిగా ఈ మొత్తం సర్వప్రపంచం జ్ఞాన ప్రపంచంగా పరివర్తన అవుతుందని చెప్పినటువంటి మహనీయులు శ్రీ అరవిందులు ఒక్కరే. కనుక ఇది ఆచరణాత్మకంగా మదర్ పాండిచ్చేరి ఆశ్రమంలో ఆవిడ ఇవన్నీ పెట్టి సాధకులందరినీ కూడా అక్కడ ఉన్నవారు సాధకులుగా ఉంటారు, అక్కడ పనులు చేస్తూ ఉంటారు. సాధకులు పనులు చేస్తూ ఉంటే ఆ పనిలో ఎంత సత్యం బయటికి వస్తుంది, ఎట్లా సత్యంతో పనిచేస్తారనేది ప్రపంచానికి రుజువైనటువంటి విషయం. అలాగే అంతర్జాతీయ విద్యా కేంద్రం ఉంది, ఒక గొప్ప స్వేచ్ఛాపూరితమైనటువంటి విద్యా విధానం. ఈ మధ్యనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా శ్రీ అరవిందుల విద్యా విధానాన్ని గురించి ఆయన ప్రస్తావన చేశారు. స్వేచ్ఛాపూర్వకమైనటువంటి స్వభావం ఎన్నుకున్నటువంటి వ్యక్తిని పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఉండే వ్యక్తిగా తయారు చేయగలిగేటువంటి విద్యా విధానం అక్కడ పాండిచ్చేరిలో అంతర్జాతీయ విద్యా కేంద్రంలో ఉంది. సో అక్కడ ఆ విధంగా ఉంది. శ్రీ అరవిందుల తత్వచింతన అనేటువంటి ఈ నాన్నగారు రాసినటువంటి గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా అక్కడ వస్తాయి. ఆ తర్వాత వారి ఒరిజినల్ రచన
శ్రీ మాతారవిందుల యొక్క దర్శనం, వారి యోగ సాధన అంతటిని అవగాహన చేసుకున్న తర్వాత సమాజంలో ఏ ఏ రంగాలలో ఏ ఏ మార్పులు రావడానికి సాధకులుగా ఎలా ఉండాలి అని శ్రీమాతారవిందులు ఏవైతే చెప్పారో వాటిని ఉట్టంకిస్తూ నవయుగం దివ్య చైతన్య యుగం అనేటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి రచనను నాన్నగారు చేశారు. ఇది వారి సృజనాత్మకమైనటువంటి రచన, వారి అవగాహన నుంచి వచ్చినటువంటి రచన. సాంస్కృతిక రంగం, రాజకీయ రంగం, సామాజిక రంగం, ఇట్లా అన్ని రంగాలలో ఈ దివ్య చైతన్యం అనేది ఏ విధంగా రావాలి, వస్తే ఎలా ఉంటుంది అని ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి వారి సృజనాత్మకమైన రచన నవయుగం దివ్య చైతన్య యుగం. ఆ తర్వాత పూర్ణయోగ సాధన అనేటువంటిది మొదటి భాగం వారు ఉన్నంత వరకు ప్రచురితమైంది. నాన్నగారు సాధన అనేటువంటి పత్రికని కూడా ప్రారంభం చేశారు. శ్రీ మాతారవిందుల యొక్క వెలుగులో వారి యోగ సాధన మనం ఎలా చేయాలి, రోజువారీ జీవితంలో ఎలా చేయాలి. ఇంకొకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ సాధన కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత మీద ఆధారపడి ఉన్నాయి. మానవుడు ఆధ్యాత్మికుడై తనలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి గమనాలన్నింటినీ కూడా మార్చుకోవటం అనేది ఆధ్యాత్మికత. కనుక ఆధ్యాత్మికత మీద ఆధారపడి మాత్రమే పరివర్తన జరుగుతుంది తప్ప పైన 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 మనం మార్పులు తెస్తే అది కొంతకాలమే ఉంటుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం, చాలామంది కూడా భావించారు ఏంటంటే భగవద్గీత తీసుకెళ్ళి ఐటీ కంపెనీస్లో అక్కడ చెప్పటం, ఇలా రకరకాలుగా అనేక విద్యా సంస్థలలో భగవద్గీత చెప్పటం వల్ల ఏం జరుగుతుంది? భగవద్గీత ఆధ్యాత్మికమైనటువంటి పునాది మీద వ్యక్తి నిర్మాణం కావాలన్నటువంటి విషయం చెప్తోంది అక్కడ. అట్లా యోగి అయిన తర్వాత యోగస్థం కురు కర్మాణి అని కదా కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. యోగి అయి అక్కడి నుంచి యుద్ధం చెయ్యి, అప్పుడు కర్మ చేసినట్లయితే దైవాదేశం ప్రకారం కర్మ చేస్తావు గనక, పని చేస్తావు గనక నీకు పాపం రాదు అని మనిషి ముందు యోగి కావాలి అని ఆయన చెప్పాడు. మనిషి యోగి కావాలంటే అది ఆధ్యాత్మిక జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మామూలుగా ఉండే రిఫార్మ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సంస్కరణలు తీసుకొచ్చి మనం ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేద్దామంటే అది కొంతకాలం ఉంటుంది, తర్వాత కుప్పకూలిపోతుంది. సోషలిస్ట్ దేశాలు ఎలా కుప్పకూలినాయో మనకి తెలుసు. కనుక ఆధ్యాత్మికత మీద ఆధారపడి మాత్రమే మానవ జీవితం గడవాలి గనక ఈ సాధనా ప్రక్రియ రోజువారీ జీవితంలో మనం ఎలా చేయాలి అంటే అజ్ఞాన చైతన్యాన్ని ఇలాగే ఉంచుకుని నేను ఇంకేమైనా చెప్తారేమో అని ఆశిస్తే అది పొరపాటు అవుతుంది. కనుక సాధన అనగానే మన అజ్ఞాన చైతన్యాన్ని మార్చుకోవాలన్నమాట. ఏ యోగ సాధన అయినా అంతే. అలాగా మనలో సాధకుడుగా ఉండదలుచుకున్నటువంటి వ్యక్తి తనలో ఏ మార్పులు ఏ విధంగా చేసుకోవాలి, రోజువారీ జీవితంలో పరిశీలన ఎలా చేసుకోవాలి, ఎట్లా పరివర్తన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని శ్రీ అరవిందుల వెలుగులో సాధన అని నాన్నగారు పత్రిక నడిపారు 2-3 ఏళ్ల పాటు. అందులో సాధనకు సంబంధించిన అంశాలన్నీ పూర్ణయోగ సాధన అనేటువంటి గ్రంథంలో మొదటి భాగంగా వచ్చాయి. రెండవ భాగం వారి ఉద్దేశాలన్నీ కూడా రాసి ఉన్నాయి. అది రెండవ భాగం ప్రచురణ చేస్తాము. మొదటి భాగం వచ్చింది. ఇక మరొక సృజనాత్మకమైన రచన వారిదే అయినటువంటి రచన ప్రపంచ సమస్యకి శ్రీ అరవిందుల పరిష్కారం. ప్రపంచంలో ఉండే సమస్య ఏమిటి, శ్రీ అరవిందులు ఎట్లాంటి పరిష్కారం చూపించారు, ప్రపంచంలో ఉండే సమస్యలు ఏమిటో మనకు తెలుసు. కనుక ఈ సమస్యలన్నిటికీ వారు చూపించినటువంటి ఆధ్యాత్మిక పరిష్కారం ఏమిటి అనేది నాన్నగారు ఆ గ్రంథంలో ఆ పుస్తకంలో రాశారు. చాలా అది ఆచరణాత్మకమైనది. చాలా వారి రచనలన్నీ కూడా చాలా తేట తెల్లంగా చిన్న చిన్న మాటలతో చక్కని వ్యావహారిక శైలిలో ఉంటాయి.
దానికి కారణం ఏమిటో ఇందాకే చెప్పుకున్నాం. లోపల అంతరంగంలో ఎంత స్పష్టత వస్తే బాహ్యంలో అభివ్యక్తి అంత సులభమవుతుంది. అటువంటి విధంగా నాన్నగారు వారి జీవితాన్నంతటినీ సాధనగా నడుపుకోవడానికి వారు సంపాదించినటువంటి విజ్ఞానం అంతా కూడా ఆధ్యాత్మికత వైపుగా మలుచుకోవటం వల్ల జరిగింది. ఆ విధంగా వారితో మేము కూడా ఉన్నందుకు మాకు కూడా శ్రీ అరవిందుల దర్శనాన్ని గురించినటువంటి అవగాహన, శ్రీమాత యొక్క ఆచరణాత్మకమైనటువంటి అంశాలు అన్నీ కూడా వాటి పట్ల మాకు కూడా ప్రేమ కలిగి మా కుటుంబ సభ్యులం అందరం కూడా దాని పట్ల ఆకర్షితులమై ఆ విధంగా జీవితాన్ని గడపాలనేటువంటి శ్రద్ధతో మేము కూడా జీవిస్తూ ఉన్నాం. కనుక ఎవరైనా అందరం పరివర్తన పొందవలసినదే. ఒకవేళ పరివర్తన పొందను అంటే ఏమవుతుంది? ఉన్న మన మనస్సు మరి ప్రశ్న అడుగుతుంది కదా, ఇది ముందు అడుగుతుంది, నేను పరివర్తన పొందను ఏమవుతాను నేను అప్పుడు? శ్రీ అరవిందులు సమాధానం చెప్పారు లైఫ్ డివైన్లో. మానవుడికి పరిణామంలో మనసు వచ్చి మానవుడు అనేటువంటి రూపం వచ్చాక అతనికి కింద స్థాయిలలో లేనటువంటి ప్రజ్ఞ ఫేకల్టీ ఒకటి వచ్చింది. అతని కింద స్థాయిలు ఏమిటి? పదార్థం, ప్రాణిక స్థితి, రాళ్ళు రప్పలు, చెట్లు చేమలు, జంతువులు, ఇవి మానవుడికి ఉన్నటువంటి కింది స్థాయి. అక్కడి నుంచే మానవుడు పరిణమించాడు అని మనకి డార్విన్ చెప్పాడు, అందరికీ తెలుసు. ఈ పరిణామం ఎందుకు జరిగింది? అది కూడా ఇందాక చెప్పుకున్నాం, దైవ సంకల్పం వల్ల జరిగింది. దైవ ఆకాంక్షకి ప్రాపంచికమైనటువంటి అభివ్యక్తే ఈ పదార్థము, ప్రాణికమైన మనస్సుకు సంబంధించిన రూపాలు. కనుక ఇప్పుడు మనకి పరిణామంలో బుద్ధి అనేటువంటి ఒక ఫేకల్టీ, ఓ ప్రజ్ఞ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ప్రకృతి ఏం చేసిందంటే, ఈ బుద్ధి అనేటువంటి ఫేకల్టీ నీకుంది కనుక ఇక నుంచి నువ్వు ఇంకా ఉన్నతమైనటువంటి మానవ స్థితికి వెళ్ళాలంటే నీ బుద్ధిని ఉపయోగించుకో, ఇంకా నేను నీకు ఏమీ చెయ్యను అని ఆవిడ ఉపసంహరించుకుంది. కనుక ఇప్పుడు మానవుడు ఈ మానవత్వం కంటే ఉన్నతమైన చైతన్యం కలిగిన ఈ ద్వంద్వాలు లేని ఆనందకరమైనటువంటి మానవ చైతన్యంగా, దివ్య మానవ చైతన్యంగా పరివర్తన చెందాలంటే మానవుడు బుద్ధిని ఉపయోగించుకుని పూనుకుని ఆకాంక్షించి సాధన చేయాలి. ఇలా చెయ్యను నేను బాగుంది, నాకు ఇప్పుడున్నటువంటి కాసేపు సంతోషం, కాసేపు దుఃఖం బాగున్నాయి, కాసేపు భృతి అమృతత్వం బాగున్నాయి, కొంచెం సేపు సత్యం, కొంచెం సేపు అసత్యం ఇంకా బాగున్నాయి, ఇందులో దుఃఖపడటం నాకు బాగుంది, అప్పుడప్పుడు ఏడవటం, అప్పుడప్పుడు సంతోషించడం, ఇవి పైకి ఊరికే నాకు దుఃఖం వద్దని చెప్తా అంట. కానీ మనలో ఉన్నటువంటి లోపల ఉండే అజ్ఞానానికి ఇది చాలా రుచిగా ఉంటుందిట. కన్నీళ్లు రుచిగా ఉండకపోతే ఎందుకు ఏడుస్తారు? నిజమైనటువంటి శోకం వేరే. ప్రతిదానికి మనకి దుఃఖంలో పడుతూ ఉంటాం, మళ్ళీ కళ్ళు తుడుచుకుని ఏం చేస్తామండి జీవితంలో నడవాలిగా అని మళ్ళీ వెంటనే ఏదైనా సంతోషకరమైనటువంటిది వస్తే పగలబడి నవ్వుతూ ఉంటాం. ఇందాక ఏడ్చిన ఏడుపంతా ఏమైంది అంటే లోపల ఉన్నటువంటి అజ్ఞాన చైతన్యానికి రెండూ చాలా రుచిగా ఉంటాయి, ద్వంద్వాలు కావాలి దానికి. కానీ ఉన్నతమైనటువంటి దివ్య చైతన్యం, దైవ చైతన్యం ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే అంతా ఆనందమే, దుఃఖమే అక్కర్లా, అంతా అమృతత్వ స్థితే, మృతే అక్కర్లా, అంతా జయమే, అపజయం అక్కర్లా. అంటే ఈ పేర్లు పోతాయి, ఈ అపజయము అనే పేరు ఉండదు, అదొక అనుభవంగా ఉంటుంది. కాబట్టి ఇలా మనం మన బుద్ధిని ఉపయోగించుకుని సాధన చేస్తూ మనం ఉన్నతమైనటువంటి దివ్య స్థితికి వెళ్ళను అంటుందనుకోండి మనసు, అప్పుడేమవుతుంది? శ్రీ అరవిందులు చెప్పారు, మానవుడు నేను పరిణామంలో పరివర్తన చెందను అంటే ఈ మానవుడు ఇట్లా ద్వంద్వాలలో ఉండే మానవుడిగానే ఉంటాడు. పైనుంచి ఇంకొక దివ్య మానవుడు వస్తాడు, డివైన్ మ్యాన్ వస్తాడు. ఆ డివైన్ మ్యాన్ వచ్చి ఈ కింద స్థితిలో ఉన్నటువంటి మానవుడి మీద తన అధికారపూర్వకమైనటువంటి పాలనని చూపిస్తాడు. ఇప్పుడు మన కింది స్థాయి కోతి ఉందనుకోండి, ఆ చెట్టు మీద ఉంటుంది. కోతి దగ్గరికి వెళ్ళి, ఏమే కోతి, నువ్వు రాబోయేటువంటి భవిష్యత్తులో మనిషి అవుతావు, నీ మనసంతా కూడా ఉన్నతమైనది అవుతుంది అని చెప్తే కోతి నమ్ముతుందా? నమ్మదట. ఏదో చెప్తూ ఉంటాడు, ఇంతకంటే ఉన్నతం ఏముంటుంది, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, మారేది లేదు, ఏమీ లేదు, ఇది అసలు జరగనే జరగదు అని అది అనుకుంటుందిట. అట్లాగే ఇప్పుడున్నటువంటి మానవుడు కూడా ఇలాగే అనుకుని
ఈ సుఖ దుఃఖాల ద్వంద్వంలో అజ్ఞానంలో బాధపడుతూ ఇలాగే జీవిస్తాను అనేటట్లయితే మనని పక్కన పెట్టి ప్రకృతి కొత్తగా ఉన్నతమైనటువంటి మానవుడిని తీసుకొస్తుంటాడు. ఆ ఉన్నతమైన చైతన్యం ఉన్న మానవుడు మన మీద ఆధిపత్యం వహిస్తాడు. మనం ఇప్పుడు జంతువుల మీద ఆధిపత్యం వహిస్తున్నామే, చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. అలాగా ఆ ఉన్నతమైనటువంటి డివైన్ మ్యాన్ పైనుంచి వస్తాడు, వచ్చి ఇప్పుడు మానసిక మానవుడి మీద ఆధిపత్యం వహిస్తాడు. ఇది ట్రాజెడీ. ఇది జరగకుండా ఉండాలి అనేటట్లయితే మానవుడు బుద్ధిని ఉపయోగించి సాధకుడై పరివర్తనకి అంగీకరించి ఆ పరివర్తన దిశగా ఆధ్యాత్మికమైనటువంటి విధంగా జీవితాన్ని నడుపుకుంటూ ఉంటే ఈ మానవుడే దివ్య చైతన్యంతో ఉన్నటువంటి మానవుడై శిఖరాగ్రానికి వెళతాడు. ఇతని మీద ఆధిపత్యం ఏమీ ఉండదు. ఈ దివ్య మానవుడు ఎవరి చేతిలో ఉంటాడు? ఈ దివ్య మానవుడు దైవం చేతిలో ఉంటాడు. దైవం యొక్క ఉపకరణంగా ఉంటాం. అప్పుడు ఆయన ఆదేశం ప్రకారం యుద్ధం చేయి అంటే చేస్తాం, వద్దు యుద్ధం చేయొద్దు ఈ పని చేయి అంటే చేస్తాం. ఇక మనది అనే ప్రత్యేకత అహం అనేది ఉండదు. అది పరివర్తన చెంది దైవాన్ని రాణించేటువంటి విశాలమైన శృతిమెత్తనైన ఈగోగా మారిపోయింది. కాబట్టి ఆ విధంగా మనం ఉంటాం. కనుక మనందరం కూడా ఆ వైపుగానే వెళ్ళటంలో మన శ్రేయస్సు, మానవ జాతి శ్రేయస్సు ఆధారపడి ఉంది. ఇదే దైవ సంకల్పం. ఈ సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది అని శ్రీ అరవిందులు చెప్పారు. ఈ బాటలోనే నాన్నగారు నడిచారు. ఆ బాటలోనే అందరం కూడా నడిచి ఆ పరివర్తన దిశగా తీసుకువెళ్ళమని మాతారవిందులని ప్రార్థిస్తూ మన కృషి, దైవానుగ్రహం ఈ రెండూ కలిస్తేనే పరివర్తన అనేది పూర్తి అవుతుంది.